प्यार से तूने प्यार किया, गहरे प्यार से तूने प्यार किया। माँ से गहरा प्यार तेरा, माँ से गहरा प्यार तेरा। गहरे प्यार से तूने प्यार किया, गहरे प्यार से तूने प्यार किया। माँ से गहरा प्यार तेरा, माँ से गहरा प्यार तेरा। तू धन्य है, सर्वश्रेष्ठ है, तेरे जैसा नहीं और कोई। तू धन्य है, सर्वश्रेष्ठ है, तेरे जैसा नहीं और कोई। हालेलुया, 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 हालेलुया। गहरे प्यार से तूने प्यार किया, गहरे प्यार से तूने प्यार किया। माँ से गहरा प्यार तेरा, माँ से गहरा प्यार तेरा। तू धन्य है, सर्वश्रेष्ठ है, तेरे जैसा नहीं और कोई। तू धन्य है, सर्वश्रेष्ठ है, तेरे जैसा नहीं और कोई। हालेलुया, 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 हालेलुया। All together. Hallelujah, 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 hallelujah। तुझको छोड़कर मैं ना जाऊंगा, तुझको छोड़कर मैं ना जाऊंगा। तेरे साथ साथ मैं चलूंगा, तेरे साथ साथ चलूंगा। एक दर्द है सामान बनूंगा। हालेलुया, हालेलुया। एक दर्द है सामान बनूंगा, तेरे जैसा नहीं और कोई। हालेलुया, हालेलुया, हालेलुया,
श्रेष्ठ है, तेरे जैसा नहीं और कोई। तू धन्य है, सर्वश्रेष्ठ है, तेरे जैसा नहीं और कोई। हालेलुया, 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 Thank you, Jesus. Thank you, Lord. Exalt you, Jesus, O Lord. యేసు రక్తమే జయము. నిన్ను ఆరాధిస్తుతేవే రాజా. స్తోత్రం. ఉన్నతనే స్తోత్రమయ. మహిమ నీకే యేసయ్యా. స్తోత్రాలు. ఉన్నత స్థలములో ప్రభువానికి మహిమ. శక్తి కలిగిన దైవ, సర్వలోకములో ఉన్నవాడా, అనువాడన సెలవిచ్చిన ఉన్నతమైన దైవ, మహిమ నీకే. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా to the Lamb. Thank you, Lord. పరిశుద్ధుల స్తోత్రాలు. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమన్న దైవ, ఈ సభా దినమున తండ్రి ఉపవాసం కలిగి నీ సన్నిధానంలో ఉన్న ప్రకారము నువ్వు మాతో మాట్లాడు ప్రభువా. మమ్మల్ని బలపరచండి నాయన, నీ కృపలో భద్రపరచండి. నీకు స్తోత్రాలు. ఆశ కలిగి ప్రభువా నీ బిడ్డలు నీ సన్నిధానంలో అడుగు పెట్టి ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతి బిడ్డలు దీవించబడును గాక. నీ హస్తం వీరిపైన ఉండును గాక. మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి స్వయిష్టమైన నీ నామాత్రం మైపరచుకోవాలంటూ యేసు నామములో అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వరమెత్తి హల్లెలూయా. కొద్దిగా బిగ్గరగా హల్లెలూయా. ఇంకా కొద్దిగా స్వరమెత్తి దేవునికి మహిమ తెలియపరచగలము. హల్లెలూయా. రైట్, ఇక్కడ కొద్దిగా ముందుకు వచ్చేద్దాం. మనం కొద్దిగా ఫ్రంట్కి వచ్చేస్తాం. ముందు బన్నీ. రైట్, అక్కడక్కడ ఖాళీగా పెట్టవాకని. వెనక వాళ్ళు వచ్చి వెనక వచ్చే వాళ్ళు ముందుకు వచ్చి కూర్చుంటే బాగుండదు. మీరు ఉన్నోళ్ళే ఫ్రంట్లో కూర్చుంటే కినా వెనక వచ్చే వాళ్ళకి ఇది ఉండదు. చేయండి. స్థలం ఎక్కడుందో ఆ స్థలాలన్నీ నింపబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఇక ఉపవాస దినమున దేవుని సన్నిధానంలో మనం చేర్చబడడం ఆశీర్వాదకరము. ಈ ಉಪವಾಸ ದಿನ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಬರೋದು ಆಶೀರ್ವಾದಕರ.
హల్లెలూయా. హల్లెలూయా. మంచి దేవుణ్ణి మనం సేవిస్తుంటున్నాం. ಒಳ್ಳೆ ದೇವರನ್ನು ನಾವು ಸೇವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. అందుకే దావీదు మాట్లాడతాడు, యెహోవా ఉత్తముడు కనుక రుచి చూచి తెలుసుకోవాలి. ಅದಕ್ಕೆ ಅರಸನಾದ ದಾವೀದನೇ ಹೇಳ್ತಾನೆ, ಯೆಹೋವನು ಉತ್ತಮನು, ರುಚಿ ನೋಡಿ ತಿಳಿದುಕೋ ಅಂತ. ఎవరైతే ఆయన రుచి చూస్తారో ప్రియ దేవుని బిడ్డ, ఆయన యొక్క మంచితనాన్ని మనం అనుభవించడానికి ಯಾರು ಆತನನ್ನು ರುಚಿ ನೋಡುತ್ತಾರೋ ಆತನ ಒಳ್ಳೆತನವನ್ನು ನೋಡ್ಲಿಕ್ಕೆ ನಮ್ಗೆ ಆಸ್ಕಾರವಿರುತ್ತದೆ. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ఈ రోజు ఆ సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధానంలో ఉంటా ఉన్నాం. ಈ ಸರ್ವೋನ್ನತವಾದ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. నీ ప్రతి పరిస్థితులకు ఉత్తరం ఆయననే. ನಿನ್ನ ಎಲ್ಲಾ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಸದೋತ್ತರ ಆತನೇ. నీ సమస్యలకు ఉత్తరం ఆయననే. ನಿನ್ನ ಸಮಸ್ಯೆಗೆ ಉತ್ತರ ಕೊಡುವುದು ಆತನೇ. నీలో ఉన్న ప్రతి వ్యాధులకు ఉత్తరం ఆయననే. ನಿನ್ನಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಂದು ರೋಗಕ್ಕೆ ಉತ್ತರವು ಆತನೇ. నీలో జీవితంలో అసమాధానానికి సమాధానం ఇచ్చేవాడు ఆయననే. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಅಸಮಾಧಾನಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಸಮಾಧಾನ ಕೊಡುವುದು ಆತನೇ. నీకు శాంతిని సమకూర్చి అనుగ్రహించేవాడు ఆయనే. ನಿನಗೆ ಶಾಂತಿ ಸಮಕೂರ್ಚುವನು ದೇವರು ಆತನೇ. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీ ఆశలు పరిపూర్ణంగా నెరవేర్చునుగా. ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ಆಶೆಗಳನ್ನು ನೆರವೇರಿಸಲಿ. నీ జీవితంలో దేవుడు సకలము దయచేయనుగా. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನು ಒದಗಿಸಲಿ. మంచి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ಒಳ್ಳೆ ದೇವರನ್ನು ನಾವು ಸೇವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, గత వారంలో మనం మాట్లాడుతున్నాం దైవ శక్తి, దేవుని శక్తి ఎలాంటిది అని. ಕಳೆದ ವಾರ ನಾವು ನೋಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ ದೈವ ಶಕ್ತಿ ಅಂತ. దేవుని యొక్క శక్తి మన జీవితంలో ఏమి చేయగలదు? ದೇವರ ಶಕ್ತಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಏನು ಮಾಡುತ್ತದೆ? దేవుని యొక్క శక్తి మన జీవితంలో ఎలా కార్యము చేయగలదు? ದೇವರ ಶಕ್ತಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಕಾರ್ಯ ಮಾಡುತ್ತದೆ? గత వారంలో మనం చూస్తుంటాం, ఒకటి ఆ శక్తి సృష్టించే శక్తి అని. ಕಳೆದ ವಾರ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ ಆ ಸೃಷ್ಟಿ ಮಾಡುವ ಶಕ್ತಿ ಅಂತ. రెండవది మనం చూస్తుంటాం, ఆ శక్తి ఎలాంటిదంటే మన రోగాలను స్వస్థపరిచే శక్తి. ಎರಡನೇದು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ ಆ ಶಕ್ತಿ ನಮ್ಮನ್ನು ನಮ್ಮ ರೋಗಗಳನ್ನು ಗುಣ ಮಾಡುವ ಶಕ್ತಿ. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ಹೌದು ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ఆయన శక్తికి మితి లేదు. ಆತನ ಶಕ್ತಿಗೆ ಮಿತಿ ಇಲ್ಲ. ఆయన శక్తిని ఏమాత్రం మనం హద్దులో పెట్టలేము. ಆತನ ಶಕ್ತಿಯನ್ನು ನಾವು ಹತೋಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದರೆ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ಆತನ ಸರ್ವಶಕ್ತಿ ಉಳ್ಳವ ದೇವರು. అందుకే అబ్రహాముకు మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ಅದಕ್ಕೆ ಅಬ್ರಹಾಮನಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమని సెలవిస్తున్నాడు? ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? నేనే సర్వశక్తి కలిగిన దేవుడను. ನಾನೇ ಸರ್ವಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರು. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ఆయనకు శక్తికి మించిన శక్తి ఈ లోకంలో ఎక్కడనూ కనుగొనలేము. ಆತನ ಶಕ್ತಿಗೆ ಮೀರಿದ ಇನ್ನೊಂದು ಶಕ್ತಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕಂಡುಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ఆ సర్వశక్తి గల దేవుని సన్నిధానంలో ఉంటున్న ప్రకారము, ಆ ಸರ್ವಶಕ್ತಿನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಇದ್ದ ಪ್ರಕಾರ ఈ రోజు నీ పరిస్థితుల్లో నీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన మార్చివేయునుగాక. ಇವತ್ತು ನಮ್ಮ ಜೀವನವನ್ನು ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡಲಿ. నమ్ముట నీ వల్ల అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యం. ನಂಬುವುದು ನೀನಾದರೆ ನಂಬಿದವರಿಗೆ ಎಲ್ಲವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಯೋಗ್ಯನಾಗಿದ್ದಾನೆ. నీ జీవితంలో ఆశీర్వాదాలు అనుభవించాలంటే నమ్మకము అనేది చాలా ప్రాముఖ్యమే. ನಿನ್ನ ಜೀವನದ ಆಶೀರ್ವಾದ ನೋಡಬೇಕಂತಂದ್ರೆ ನಂಬಿಕೆ ಅನ್ನೋದು ಬಹಳ ಮುಖ್ಯ. నమ్మకం లేకుండా మన జీవితంలో దేవుని దీవెనలు మనం అనుభవించలేము. ನಂಬಿಕೆ ಇಲ್ಲದ ದೇವರ దీవెనಗಳನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. అందుకే దేవుని యొక్క వాక్యంలో యేసయ్య మాట్లాడుతారు, నువ్వు నమ్మినట్లయితే నా మహిమను చూస్తావంటాడు. ಅದಕ್ಕೆ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, ನೀನು ನಂಬುವುದಾದರೆ ನನ್ನ ಮಹಿಮೆ ನೀನು ಕಾಣುವಿ. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ఆయన మహిమను జీవితంలో అనుభవించాలంటే యు నీడ్ టు బిలీవ్ గాడ్. ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನೀನು ನೋಡಬೇಕಂತಂದ್ರೆ ನೀನು ದೇವರನ್ನು ನಂಬಬೇಕು. When you believe God, ಯಾವಾಗ ದೇವರನ್ನು ನಂಬುತ್ತೀಯೋ the God of Almighty will sustain your life. ದೇವರು ನಿನ್ನ ಜೀವನವನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡುತ್ತಾನೆ. Definitely my beloved, God is the God of most high, powerful. ದೇವರು ಒಂದು ಶಕ್ತಿಯುಳ್ಳ ದೇವರು, ಉನ್ನತವಾದ ದೇವರು ಆತನು. There is no limitation to his power. ಆತನ ಶಕ್ತಿಗೆ ಮಿತಿ ಇಲ್ಲ. We can limit the worldly powers, but we cannot limit the supernatural power of God. ಲೌಕಿಕವಾದ ಶಕ್ತಿಗೆ ಮಿತಿ ಇದೆ, ಆದರೆ ನಮ್ಮ ದೇವರಿಗೆ ಮಿತಿ ಇಲ್ಲ. గత వారంలో మనం చూసిన ఆ శక్తి మన జీవితంలో ఏమి చేయగలదు? ನಾವು ಕಳೆದ ವಾರ ನೋಡಿದ್ವಿ ಆ ಶಕ್ತಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಏನು ಮಾಡುತ್ತದೆ ಅಂತ. స్వస్థపరిచే శక్తి. ಸ್ವಸ್ಥ ಮಾಡುವ ಶಕ್ತಿ. నంబర్ 3, ಮೂರನೇದು దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక ರೋಮ ಬರೆದ ಪತ್ರಿಕೆ 16వ అధ్యాయము 16ನೇ ಅಧ್ಯಾಯ 26వ వచనాన్ని మనం చూద్దాం. 26ನೇ ವಚನ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. The book of Romans, 16th chapter, verse number 26, please. Romans chapter 16 verse 26. చదవండి. ಅನಾದಿಯಾಗಿ ಗುಪ್ತವಾಗಿದ್ದ ಮರ್ಮವು ಈಗ ಪ್ರಕಾಶಕ್ಕೆ ಬಂದು ನಿತ್ಯನಾದ ದೇವರ ಅರ್ಪಣೆ
ಪ್ರವಾದಿಗಳ ಗ್ರಂಥಗಳ ಮೂಲಕ ಅನ್ಯ ಜನರೆಲ್ಲರಿಗೆ ನಂಬಿಕೆ ಎಂಬ ವಿಧೇಯತ್ವವನ್ನು ಉಂಟು ಮಾಡುವುದಕ್ಕೋಸ್ಕರ ತಿಳಿಯಲ್ಪಟ್ಟಿದೆ. సమస్తమైన ఉమ్. అన్యజనులు ఉమ్. విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. చదవక చదవండి. ఈ మర్మమును ఉమ్. అనుసరించి ఉన్న ఉమ్. నా సువార్త ప్రకారముగాను ఉమ్. యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ಕನ್ನಡ మనం ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿ. ಪ್ರಕಾಶಕ್ಕೆ ಬಂದಿರುವ ಈ ಮರ್ಮಕ್ಕೆ ಹ್ಮ್. ಅನುಸಾರ ಅಂದರೆ ಹ್ಮ್. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾದಂತ ಹ್ಮ್. ನಾನು ಸಾರುವಂತ ಸ್ವಾರ್ಥಗನುಸಾರ ನಿಮ್ಮನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವುದಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿರುವ ಹ್ಮ್. ಜ್ಞಾನನಿಧಿಯಾದ ಒಬ್ಬನೇ ದೇವರಿಗೆ ಹ್ಮ್. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఆమేన్. హల్లెలూయా. నంబర్ 3 ಮೂರನೇದು గమనించాల. మూడోది మనం చూసినట్లయితే ಮೂರನೇದು ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ఎలాంటి శక్తి అంటే అది ಎಂತ ಶಕ್ತಿ ಅಂತದ್ದು? నంబర్ 3 మూడోది. అది స్థిరపరిచే శక్తి. ಅದು ಸ್ಥಿರ ಮಾಡುವ ಶಕ್ತಿ. ద పవర్ ఆఫ్ ఎస్టాబ్లిష్. ಸ್ಥಿರ ಮಾಡುವ ಶಕ್ತಿ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, మధ్యాహ్న కాల సమయంలో ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ఆ శక్తి ఎలాంటి శక్తి అంటే స్థిరపరిచే శక్తి అది. ಆ ಶಕ್ತಿ ಯಾವುದಂತಂದ್ರೆ ಸ್ಥಿರ ಮಾಡುವ ಶಕ್ತಿ. ఈ లోకములో నువ్వు స్థిరముగా ఉండాలంటే ప్రభు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. ಈ ಲೋಕದಲ್ಲಿ ನೀನು ಸ್ಥಿರವಾಗಿರಬೇಕಂದ್ರೆ ದೇವರು ಮಾತ್ರ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ఒక ಇರಬೇಕು. ఇల్లు మనం కట్టినట్లయితే ಒಂದು ಮನೆ కట్టదు ಹೋದರೆ ఆ యొక్క ఇంటికి ఒకవేళ సరి అయిన ఒక పునాది మనం కింద వేయకపోతే ಒಂದು ವೇಳೆ ನಾವು ಸರಿಯಾದ ಒಂದು ಅಸ್ತಿವಾರ ಅದಕ್ಕೆ ಹಾಕಿಲ್ಲ ఒక ಅಂದ್ರೆ కాలమ్స్ మనం నిలబెట్టాలంటే దాదాపుగా 7-8 అడుగులు లోనికి తీసేస్తారు. ಅಸ್ತಿವಾರ ಹಾಕಬೇಕಂತಂದ್ರೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 6-7 ಹೆಜ್ಜೆಗಳು ಒಳಗೆ ಆಳವಾಗಿ ತೆಗಿತಾರೆ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ఒకవేళ ಒಂದು ವೇಳೆ ఇల్లు కడుతున్నప్పుడు ಮನೆ కట్టుವಾಗ ఆ కాలమ్స్ అనేకిన డీప్ కింద తీయకుండా కాలం లోపల నుండి కింద వేయకపోతే ಅದು ಅಸ್ತಿವಾರ ಹಾಕೋದು ಬಹಳ ಆಳವಾಗಿ ಹಾಕಲಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ప్రియ దేవుని బిడ్డ, ఆ యొక్క బిల్డింగ్ కానీ ఆ ఇల్లు కానీ ఏమైనా శక్తివంతంగా ఉండగలదా? ಆ ಮನೆ ಆದ್ರೂ ಬಿಲ್ಡಿಂಗ್ ಆದ್ರೂ ಒಂದು ಶಕ್ತಿವಂತವಾಗಿರುತ್ತದ? ప్రియ దేవుని బిడ్డలారా, అవునా? మీరు పైన ఒక దాదాపుగా పైన మట్టి అంతా తీసేసి గోడలు పెట్టి కట్టేస్తే ఆ ఇల్లు భద్రంగా ఉంటుందా? ಮೇಲೆ ಇರುವ ಎಲ್ಲ ಮಣ್ಣನ್ನು ತೆಗೆದು ಒಂದು ಗೋಡೆಯನ್ನು ಇಟ್ಟು ಮನೆ ಕಟ್ಟಿದ್ರೆ ಗಟ್ಟಿಯಾಗಿರುತ್ತದ? ఉంటుందా? ಇರುತ್ತದ? ఒక హాఫ్ ఫీట్ మన్ను తీసేసి అక్కడ నుంచి ఇటుకలు పెట్టేసి కట్టేస్తే ఇల్లు బాగుంటుందా? ಒಂದು ಅರ್ಧ ಫೀಟ್ ಮಣ್ಣು ತೆಗೆದು ಆ ಒಂದು ಇಟಂಗಿಗಳನ್ನು ಇಟ್ಟು ಮನೆ ಕಟ್ಟಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತದ? ఎవరైనా అట్లా కట్టదని ఇష్టపడరు. ಯಾರಾದ್ರೂ ಆ ರೀತಿಯಾಗಿ ಕಟ್ಟಲಿಕ್ಕೆ ఎందుకు ಇಷ್ಟಪಡ್ತಾರೆ? కట్టిన తర్వాత రిబ్బన్ కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో రాత్రిలో పడుకుని ఉంటే గాలి వాన చెప్పండి సావకూడదని. ಯಾಕಂತಂದ್ರೆ ಅದು ಓಪನಿಂಗ್ ಆದ್ಮೇಲೆ ಮನೆಯಲ್ಲಿ ಮಕ್ಕಳುವಾಗ ಗಾಡಿ ವಾನ ಬರುವಾಗ ಅದನ್ನು ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಾರ್ದಂತ. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ఒక ಸಹೋದರಿ, ఇల్లు స్థిరంగా ఉండాలంటే ಒಂದು ಮನೆ ఆ ಸ್ಥಿರವಾಗಿರಬೇಕಂದ್ರೆ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. అది ಅದು ಫೌಂಡೇಶನ್ ಅಸ್ತಿವಾರ ಬಹಳ ಮುಖ್ಯ. అవునా కదా? ಹೌದೌದು. ఏ ఫౌండేషన్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుందో ಯಾವ ಅಸ್ತಿವಾರವು ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿರುತ್ತದೋ ఆ యొక్క జీవితం లేకపోతే ఆ ఇల్లు చాలా బలమైనదిగా ఉంటుందండి. ಆ ಜೀವನ ಆ ಮನೆ ಬಹಳ ಬಲವಾಗಿರುತ್ತದೆ. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ఒక ಸಹೋದರಿಯರೇ, ఇల్లు స్థిరంగా ఉండాలంటే ఫౌండేషన్ చాలా ప్రాముఖ్యము. ಒಂದು ಮನೆ ಗಟ್ಟಿ ಆಗಿರಬೇಕಂತಂದ್ರೆ ಅಸ್ತಿವಾರ ಬಹಳ ಮುಖ್ಯ. ఈ రోజు నీ జీవితం స్ట్రాంగ్ ఉండాలంటే యేసయ్య అంత ప్రాముఖ్యమైంటా ఉన్నాడు. ಇವತ್ತು ನಿನ್ನ ಜೀವನ ಗಟ್ಟಿಯಾಗಿರ್ಬೇಕಂತಂದ್ರೆ ಆ ದೇವರು ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿದ್ದಾನೆ. ప్రియ దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ నా మాటలు విని ಈ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ వాటి ప్రకారం చేయవాడు ಅದರ ಪ್ರಕಾರ ಮಾಡುವವರು బండ మీద తన ఇల్లును కట్టుకొనును. ಬಂಡೆಯ ಮೇಲೆ ತನ್ನ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳುವನು. ఈ నా మాటలు విని ಇನ್ನು ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ వాటి ప్రకారం చేయని వాడు ಅದರ ಪ್ರಕಾರ ಮಾಡದೇ ಇರುವನು ఇసుక పైన తన ఇల్లును కట్టుకుంటాడంట. ಉಸುಕದ ಮೇಲೆ ಮನೆ ಕಟ್ಟಿಕೊಳ್ಳುತ್ತಾನಂತೆ. వాన వచ్చెను, వరద వచ్చెను. ಮಳೆ ಬಂತು, ಬಿರುಗಾಳಿ ಬಂತು, ప్రియ దేవుని బిడ్డ, ఏమైపోతుంది? ಏನಾಗುತ್ತದೆ? బండ పైన కట్టిన ఇల్లు స్థిరంగా ఉంటది. ಬಂಡೆಯ ಮೇಲೆ ಕಟ್ಟಿದ ಮನೆ ಸ್ಥಿರವಾಗಿರುತ್ತದೆ. ఇసుక పైన కట్టిన ఇల్లు పతనమైపోతుంది. ಉಸುಕ ಮೇಲೆ ಕಟ್ಟಿದ ಮನೆ ಅದು ಒಡ್ಕೊಂಡು ಹೋಗುತ್ತದೆ. ఈ రోజు నీ జీవితం లోకములో కట్టబడి ఉన్నదా? ಇವತ್ತು ನಿನ್ನ ಜೀವನ ಲೋಕದಲ್ಲಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿದ್ದ. ఈ రోజు నీ జీవితం లోకంలో స్థిరమైపోయి ఉన్నదా? ಇವತ್ತು ನಿನ್ನ ಜೀವನ ಲೋಕದಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿದೆಯಾ? ఈ రోజు నీ కుటుంబం ఎక్కడ స్థిరపరచబడి ఉన్నది? ಇವತ್ತು ನಿನ್ನ ಕುಟುಂಬ ಎಲ್ಲ
స్థిరವಾಗಿದೆ. లోకములో స్థిరపరచబడిన పెకలించబడిపోతుంది. ಲೋಕದಲ್ಲಿ ಇರೋದಾದರೆ ಅದು ಕಿತ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡುತ್ತದೆ. ప్రియ సహోదరి సహోదరుడా, ಪ್ರಿಯ ಸಹೋದರ నీ ಸಹೋದರಿಯರೇ, జీవితంలో ప్రభు పైన నీ జీవితం ఆధారపడి ఉండాలా. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ದೇವರ ಮೇಲೆ ಆಧಾರ ఎక్కడ నీ ಪಡುವವರಾಗಿರಬೇಕು. యొక్క పునాది వేయబడి ఉంటా ఉన్నది, ಎಲ್ಲಿ ನಿನ್ನ ಅಸ್ತಿವಾರ ಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ, ఎక్కడ నీ ఫౌండేషన్ ఉంటా ఉన్నది. ಎಲ್ಲಿ ನಿನ್ನ ಅಸ್ತಿವಾರ ಇದೆ, లోకమా, ಲೋಕವ, లోకమైన కార్యాల, ಲೋಕದ ಕಾರ್ಯಗಳ, లోకము పైన నీళ్లు కట్టబడినట్లయితే ಲೋಕದ ಮೇಲೆ ನಿನ್ನ ಮನೆ ಕಟ್ಟುವುದಾದರೆ అంతకంతకు కుప్పకూలిపోతుంది. ಅಷ್ಟೇ ಅದು ಒಡೆದೋಗ್ಬಿಡುತ್ತದೆ. Maybe you may be a believer or you may be a non-believer. ನೀನು ವಿಶ್ವಾಸಿ ಆಗಬಹುದು, ಅವಿಶ್ವಾಸಿ ಆಗಬಹುದು, Maybe you are called a Christian or non-Christians. ಕ್ರೈಸ್ತವರಾಗಬಹುದು, ಇಲ್ಲದೆ ಇರಬಹುದು. ఎక్కడ ఉన్నా కానీ, ಎಲ್ಲಿದ್ದರೂ, ఎలా ఉన్నా కానీ, ಯಾವ ರೀತಿ ಆಗಿದ್ದರೂ, ఎక్కడ స్థిరపరచబడబోతుంది నీ జీవితము. ಎಲ್ಲಿ ಪಡ್ತಾ ಇದೆ ನಿನ್ನ ಜೀವನ, ఎవరు నీ జీవితాన్ని స్థాపిస్తామంటున్నారు? ಯಾರು ನಿನ್ನ ಜೀವನವನ್ನು ಸ್ಥಾಪಿತ ಮಾಡ್ತಾನೆ? సైతానికాడు వాడు బల వేస్తాడు, ಸೈತಾನು ಬಲಿ ಆಗ್ತಾನೆ, సైతానికాని వాడు మాటలు ఇస్తాడు. ಸೈತಾನನು ಮಾತು ಕೊಡ್ತಾನೆ. ఏమంటాడు? ಏನಂತಾನೆ? రా నా దగ్గరికి నీ జీవితం బాగు చేస్తా, ಬಾ ನನ್ನ ಕಡೆ ನಿನ್ನ ಜೀವನ ಚೆನ್ನಾಗಿ ಮಾಡುತ್ತಾನೆ, రా నా దగ్గరికి నీకు మంచి ఇచ్చేస్తా నేను. ಬಾ ನನ್ನ ಕಡೆ ನಿನಗೆ ಒಳ್ಳೆದು ಕೊಡುತ್ತೇನೆ. వెళ్ళడం లేదా? ಹೇಳ್ತಾ ಇಲ್ವಾ? వెళ్ళటం లేదా? ಹೋಗ್ತಾ ಇಲ್ವಾ? చేయటం లేదా? ಮಾಡ್ತಾ ఇల్వా? ఎందరో తమ కుటుంబాలు స్థిరంగా ఉండాలని తమ ఇంటిలో లేనిపోని చెత్త చెదారం తెచ్చి పెట్టుకుంటారు కదా. ಎಷ್ಟೋ ಜನ ತಮ್ಮ ಮನೆ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕಂತಂದ್ರೆ ಇದ್ದದ್ದು ಎಲ್ಲ ತಗೊಂಡು ಮನೇಲಿ ಇರ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. టెంపరరీ కోసం చూస్తారు కానీ ఎటర్నిటీ పోగొట్టుకుంటారు జనాలు. ಟೆಂಪರರಿಗೋಸ್ಕರ ನೋಡ್ತಾರೆ, ಆದ್ರೆ ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಅವರು ಕಳ್ಕೊಂಡ್ ಬಿಡ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. తలనొప్పి వచ్చింది అనుకో, ತಲೆನೋವು ಬಂತಂತ ತಿಳ್ಕೊರಿ, టాబ్లెట్ ముందు పెట్టుకొని ಒಂದು ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಮುಂದೆ ಇಟ್ಕೊಂಡು టాబ్లెట్ వేసుకోకుండా ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಹಾಕೋಲಾರ್ದೆ తలనొప్పి నాకు పోయింది అంటారా? ತಲೆನೋವು ನನಗೆ ಓದ್ತಂತೀರಾ? తలనొప్పి వస్తే ತಲೆನೋವು ಬಂದ್ರೆ మన సైకాలజీ ఎలా ఉంటదంటే, ನಮ್ಮ ಮೈಂಡ್ ಯಾವ ರೀತಿ ಆಗಿರ್ತದೆ ఒక ಅಂದ್ರೆ, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ಒಂದು ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಹಾಕೊಂಡ್ರೆ ಅದು ಗುಣ ಆಗುತ್ತದೆ. అవునా కదండి? ಹೌದಲ್ವೋ? ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ಒಂದು ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಹಾಕೋದು ಚೆನ್ನಾಗಿ అది ఏ టాబ్లెట్, కొంతమంది వయసు అయిన వాళ్ళకి ఏ టాబ్లెట్ కానీ అర్థం కాదు వాళ్ళకు. ವಯಸ್ಸಾದವರಿಗೆ ಎಂತ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಗೊತ್ತಾಗುದಿಲ್ಲ. ఒక పారాసెటమాల్ టాబ్లెట్ ఇచ్చినా కానీ అది వేసుకున్నట్టయితే తగ్గిపోతుంది నాకు అనేక మెంటాలిటీ కలిగిన వాళ్ళు ఉంటారు జనాలు. ಪ್ಯಾರಾಸಿಟಮಾಲ್ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಕೊಡೋದಾದ್ರೆ ಅದು ತಗೊಂಡ ತಕ್ಷಣ ಗುಣ ಆಯ್ತು ಅನ್ನುವ ಮೆಂಟಾಲಿಟಿ ಇರುವವರು ప్రియ ಇರ್ತಾರೆ. సహోదరి సహోదరులారా, ಸಹೋದರ గమనించాలా? ಗಮನಿಸಬೇಕು. ఈ లోకంలో ఉన్న జనాలు ఏ విధంగా ఉన్నారో తెలుసా? ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಜನಗಳು ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? తాత్కాలికమైన ఒక విడుదల కోసం ప్రాకులాడుతుంది కానీ ಒಂದು ತಾತ್ಕಾಲಿಕವಾದ ಬಿಡುಗಡೆಗೆ ಅವರು ತವಿಕೆ ಪಡ್ತಾ they ಇದ್ದಾರೆ. are seeking for the temporary deliverance, my beloved. ತಾತ್ಕಾಲಿಕವಾದ ಒಂದು ಬಿಡುಗಡೆಗೆ ತವಿಕೆ ಪಡ್ತಾ But they are ಇದ್ದಾರೆ. not seeking the eternal deliverance in their lives. ಆದ್ರೆ ನಿತ್ಯವೂ ಅವರಿಗೆ ಬಿಡುಗಡೆ ಆಗೋದು ತವಿಕೆ ಪಡ್ತಾ ಇಲ್ಲ. Hallelujah. ಹಲ್ಲೆಲೂಯಾ. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం స్థిరంగా ఉండాలంటే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడగు యేసు అంతే. ಇವತ್ತು ನಿನ್ನ ಜೀವನ ಸ್ಥಿರವಾಗಿರಬೇಕಂತಂದ್ರೆ ಒಬ್ಬನು, ಆತನ ಹೆಸರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾದ ದೇವರು. ఈ రోజు నువ్వు బ్రతికి బట్టగట్టి బయటపడాలంటే ఒక్కడు, ఆయన పేరు యేసు మాత్రమే. ನೀನು ಇವತ್ತು ಚೆನ್ನಾಗಿರಬೇಕು ಅಂತಂದ್ರೆ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಆ ಯೇಸು ಮಾತ್ರವೇ. ఈ రోజు నీ జీవితం స్థిరంగా మారాలంటే కారణం ఒక్కడే, ఆయన పేరు యేసు మాత్రమే. ಇವತ್ತು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಕಾರಣ ಆ ದೇವರು ಮಾತ್ರವೇ. ఈ రోజు తల్లిదండ్రులు ఎందరో పిల్లల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. ಇವತ್ತು ತಂದೆ ತಾಯಿಗಳು ತಮ್ಮ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಎಷ್ಟೋ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾರೆ. నా పిల్లలు స్థిరపడిపోవాలన్న అంతగా చతమతగా భయంకరంగా ఆలోచన చేస్తా ఉంటారు. ನನ್ನ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ಸ್ಥಿರವಾಗಿರ್ಬೇಕಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు తల్లిదండ్రుల స్టేట్మెంట్లనే వినింటా ఉన్నా. ಕೆಲವೊಬ್ಬರು ತಂದೆ ತಾಯಿಗಳ ಮಾತುಗಳನ್ನ ನಾನು ಕೇಳ್ತೇನೆ. అదేమంటుంది తెలుసా? ಅವ್ರೇನಂತಾರೆ ಗೊತ್ತಾ? అన్నా వీళ్ళు ఏమో చేయాలనుకున్నా, ಅಣ್ಣ ಇವನು ಏನೋ ಮಾಡ್ಬೇಕಂತ, వీడు ఏమో అయిపోయిందన్న. ಏನೋ ಆಗ್ಬಿಟ್ಟ ನನ್ನ. కొంతమంది అంటారు, ಕೆಲವೊಬ್ರು ಅಂತಾರೆ, ఈమె నేనేమో చేయాలనుకున్నా, ಈ ಹುಡುಗಿಯನ್ನು ನಾನು ಏನೋ ಮಾಡ್ಬೇಕಂತ, ఈమె ఏమో అయిపోయింది, ಇವಳು ಏನೋ ಆಗಿದ್ದಾಳೆ, వీడు ఇలా చేస్తారని నాకు తెలియదు, ಇವ್ರು ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ತಾರಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ఈమె ఈ విధంగా చేస్తుంది నాకు తెలియదు. ಇವಳು ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ತಾರಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ప్రియ సహోదరి ಪ್ರಿಯ ಸಹೋದರಿ, సహోదరుడా, సహోదరನೇ, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలు స్థిరంగా ఉండాలని శత ప్రయత్నాలు మీరు చేస్తారు. ತಂದೆ ತಾಯಿಯಾದ ನೀವು ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕಂತಂದ್ರೆ ನೀವು ಎಷ್ಟೋ ಪ್ರಯಾಸ ಪಡ್ತಿದ್ದೀರಾ. ఉద్యోగాల కోసం ఎందరో తల్లిదండ్రులు ఆఫీసర్ల పాదాలు పట్టుకునే దానికని వెళ్ళిపోతుంటారు. ಕೆಲಸ ಕೊಡಿಸ್ಬೇಕಂತ ತಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಆಫೀಸರ್ಸ್ ಕಡೆ ಹೋಗಿ ತಮ್ಮ ಕಾಲ್ಗಳನ್ನು ಹಿಡ್ಕೊತಾರೆ. అవునా కదండి? అవును. ఇలాంటి జనాలు లేరా? ಇಂಥ ಜನ ಇಲ್ಲ, ఇలాంటి తల్లిదండ్రులు లేరా? ಇಂಥ ತಂದೆ ತಾಯಿಗಳು ಇಲ್ಲ. పిల్లల కోసం ఎక్కడికి పోయేదానికైనా సిద్ధంగా ఉంటారు వాళ్ళు. ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಎಲ್ಲಿ ಹೋಗ್ಲಿಕ್ಕೂ ಸಿದ್ಧರಾಗ್ತಾರೆ. ఎందుకు? ಯಾಕೆ? నా బిడ్డ బాగుంటే చాలు, మన జీవితం స్థిరపడిపోతే చాలని. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿರಬೇಕು, ಅವ್ರ ಜೀವನ ಸ್ಥಿರವಾಗಿರ್ಬೇಕಂತ వేల కొలది డబ్బులు ఖర్చు చేసి తమ పిల్లలు చదివించుకుంటుంటారు. ఎందుకంటే
వారి బతుకు బాగైతే చాలా అన్నాడు. ಸಾವಿರ ಗಟ್ಟಲೆ ಮನೆಯನ್ನು ದುಡ್ಡನ್ನು ಕಟ್ಟು ಅವ್ರು ಚೆನ್ನಾಗಿ ಓದಿಸ್ತಾರೆ, ಯಾಕಂತಂದ್ರೆ ಅವ್ರು ಸ್ಥಿರವಾಗಿರಬೇಕು. ప్రియ సహోదరి సహోదరుల, ಪ್ರಿಯ ಸಹೋದರ ఎందరో జీవితాలు, ಎಷ್ಟೋ ಜೀವನಗಳು, ఎన్నో బ్రతుకులు ಎಷ್ಟೋ ಬಾಳುಗಳು వాళ్ళ ప్రయత్నాలు చేసిండ్రు, ಅವ್ರು ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. కానీ వాళ్ళ ప్రయత్నాల ప్రకారం జరగలేని పరిస్థితి. ಆದ್ರೆ ಅವ್ರ ಪ್ರಯತ್ನ ತಕ್ಕಾಗಿ ಅದಾಗಲಾದ ಕೆಲಸ. ఎందుకు తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? దేవుడే స్థిరపరిచేవాడు, తల్లిదండ్రులమైన మనము కాదు. ದೇವರೇ ಸ್ಥಿರಪಡಿಸೋದು ತಂದೆ ತಾಯಿಯಾದ ನಾವಲ್ಲ. ఆమేన్. ఆమేన్. ఎందుకు? ಯಾಕೆ? ఆయన అంటాడు, నేనే నీ భవిష్యత్తు. ಆತನೇ ಹೇಳ್ತಾರೆ, ನಾನೇ ನಿನ್ನ ಭವಿಷ್ಯ. ఆయననే అల్ఫా ఒమేగా అయిన దేవుడు ఆయన. ಆತನೇ ಅಲ್ಫಾ ಒಮೆಗಾದ ದೇವರು. ఈ రోజు నువ్వు లోకములో స్థిరపడని ప్రయత్నంలో చేయకు. నువ్వు ಇವತ್ತು ನೀನು ಲೋಕದಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿರಬೇಕಂತ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ಬೇಡ. సైతానుగాడు వాడు వెల వేస్తూ ఉంటాడు. వాడు ಸೈತಾನ ಬೇಳೆ ಹಾಕ್ತಾ ಇದ್ದಾನೆ. ఎలా? ಯಾವ ರೀತಿಯಾಗಿ? యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం చేసిండు. ಯೇಸು ಸ್ವಾಮಿ 40 ದಿವಸ ಉಪವಾಸ ಮಾಡಿದ್ದಾನೆ. వచ్చిండు ఆయన దగ్గర, ఏమని వచ్చిండు? ಆತನ ಕಡೆ ಬಂದಿದ್ದನು ಸೈತಾನ ಏನಂತೆ, ఈ రొట్టెలను, ఈ రాళ్ళను ఏం చేసుకోమన్నాడు? రాళ్ళను ఏం చేసుకోమన్నాడు? ಕಲ್ಲನ್ನು ಏನ್ ಮಾಡ್ಕೊಂಡರು? బ్రెడ్ చేసుకోమన్నాడా? ಬ್ರೆಡ್ ಮಾಡ್ಕೊಂಡನ? ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లో ఏముంది ఆ మాటను? ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಏನಿದೆ ಆ ಮಾತು? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. రాళ్ళను ಕಲ್ಲನ್ನು రొట్టెలు చేసుకోమన్నాడా? ರೊಟ್ಟಿಯನ್ನು ಮಾಡ್ಕೊ ಅಂತಂದ್ರ ఇంగ్లీష్లో ఏముంది ఆ మాట? దొరికిందా? మీకు దొరకదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, రాళ్ళను రొట్టెలు చేసుకో అన్నాడు. ಕಲ್ಲನ್ನು ರೊಟ್ಟಿಯಾಗಿ ಮಾಡ್ಕೋ. దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನಂದ್ರು? ಮನುಷ್ಯನು ఈరోజు మనకు రొట్టెని ఎక్కువైపోయిందిగా. హల్లెలూయా. ఆమేన్. ಆಮೆನ್. ఆమేన్. ఈ అర్ధ రొట్టె కోసమేగా ఇంతంత మన ప్రాకులాట. ಈ ಅರ್ಧ ರೊಟ್ಟಿಗೋಸ್ಕರ ಅಲ್ಲ ನಾವು ಇಷ್ಟೆಲ್ಲ ದುಡಿಯೋದು. ఈ అర్ధ రొట్టె కోసమే కదా ఇంతంత మన జీవితంలో ప్రయాసాలు. ಈ ಅರ್ಧ ರೊಟ್ಟಿಗೋಸ್ಕರ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ಪ್ರಯಾಸ. ఈ అర్ధ రొట్టె కోసమే కదా వాని కడుపు దన్నే, వీని ఇప్పుడు దన్నే, వాని తల దన్నే. ఈ రొట్టె కోసమే కదా. ಈ ರೊಟ್ಟಿಗೋಸ್ಕರ ಬೇರೊಬ್ಬರ ಹೊಟ್ಟೆಯನ್ನು ನಾವು ತುಳಿದವರು. ఆమేన్. ಆಮೆನ್. దగ్గర చెప్పాలి. ಜೋರಾಗಿ ಹೇಳಬೇಕು. ప్రైజ్ ద లార్డ్. ఈ రొట్టె కోసమే కదమ్మా. ಈ ರೊಟ್ಟಿಗೋಸ್ಕರ ಅಲ್ಲವಾ? అవునగా కుటుంబాలు నిడిచి దూర ప్రాంతంలోకి పనులు చేసేకి వెళ్తా ఉంటారు. ನಮ್ಮ ಕುಟುಂಬಗಳನ್ನು ಬಿಟ್ಟು ದೂರ ಪ್ರಾಂತಕ್ಕೆ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. ఈ రొట్టె కోసమేగా పగలు రాత్రి అనక నువ్వు పనులు చేసేది. ಈ ರೊಟ್ಟಿಗೋಸ್ಕರ ಅಲ್ಲ, ಹಗಲು ರಾತ್ರಿ ನಾನು ದುಡಿಯುವುದು. యేసు దగ్గరకు వచ్చింటా ఉన్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಕಡೆ ಬಂದನು. ఏమన్నాడు సైతాను? ಏನಂತ ಹೇಳಿದನು ಸೈತಾನನು? యేసయ్యా. యేసయ్యా. ఏమన్నాడు? యేసయ్యా. యేసయ్యా. వయ్యా యేసయ్యా. ఓయా యేసయ్యా. ఈ రాళ్ళు రొట్టెలు తీసుకుంది నాయన. ಈ ಕಲ್ಲನ್ನು ರೊಟ್ಟಿ ಮಾಡ್ಕೊಂಡು ತಿನ್ನಪ್ಪ. గమనించాలా? ಗಮನಿಸಬೇಕು. యేసుక్రీస్తుకు ఆ సమయంలో అవసరమైనది ఏంటిది? ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ಅವಶ್ಯವಾದದ್ದು ಯಾವುದು? జనరల్గా ఏం అవసరము? ಏನು ಅವಶ್ಯಕತೆವಾಗಿತ್ತು? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 ದಿವಸ ಉಪವಾಸ ಮಾಡಿದನು. ఏం కావాలి ఆయనకు? ಏನ್ ಬೇಕಾತನಿಗೆ? రైటా? వాడు కానీ మన తలను చాలా చూసిండు. వాడు ಆತನು ನಮ್ಮಂತವ್ರು ಬಹಳ ನೋಡಿದಾನೆ. వాడు సైతాను మన తలను చాలా చూసిండు. వాడు ಆ ಸೈತಾನು ನಮ್ಮ ತಲೆಗಳನ್ನು ಬಹಳ ನೋಡಿದಾನೆ. యేసుక్రీస్తుకు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అవసరమైనది ఫుడ్. ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ 40 ದಿವಸ ಉಪವಾಸ ಆದ ಮೇಲೆ ಅವಶ್ಯವಾದದ್ದು ಆಹಾರ. టార్గెట్ ఆన్నే పెట్టిన ఫుడ్ కేవాడు. ಅಲ್ಲೇ ಆತನು ಗಣಿಟ್ಟಿದನು. ఆన్నే పెట్టిండు. ಅಲ್ಲೇ ಇಟ್ಟಿದನು. ప్రియ సహోదరి సహోదరులారా, ಸಹೋದರ సహోదరರೇ, వాడు కానీ భలే చాలాకు. వాడు ಆತನು ಬಹಳ ಚಾಲು. అతనన్న వాడు అవును, ಅವನು అంత రెస్పెక్ట్ ఇవ్వకూడదు అని. హల్లెలూయా. ఆమేన్. ಆಮೆನ್. అవునా కదా? ಹೌದಲ್ವಾ? వాడు భలే చాలా. వాడు ಅವನು ಬಹಳ ಚಾಲು. ఎందుకు? ಯಾಕೆ? నీకు అతి అవసరమైన దాన్నే టార్గెట్ పెట్టి కొట్టింటాడు వాడు. ನಿನ್ಗೆ ಅತಿ ಮುಖ್ಯವಾದದ್ದು ಅದಕ್ಕೆ ಟಾರ್ಗೆಟ್ అది నీకు అవసరం కాబట్టే మన మాట వినేస్తావు. ಅದಕ್ಕೆ ನಿನ್ಗೆ ಅವಶ್ಯವಾಗಿರ್ತದೆ ಅವನ ಮಾತು ಕೇಳ್ತೀಯ ఈజీగా. ಚೆನ್ನಾಗಿ. అవును కదా? అయితే యేసుక్రీస్తు ಆದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ రొట్టెలు చేసుకొని తినయ్యా అంటే, ರೊಟ್ಟಿ ಮಾಡ್ಕೊಡ್ತೀನಪ್ಪ ಅಂದಾಗ, నీలాంటి నాలాంటి వాడికి నన్నింటే ಒಂದ್ ವೇಳೆ ನಿನ್ನಂತ ನನ್ನಂತವ್ರು ಇರುವಾಗ ఏం రా బుద్ధికి తిందా లేదా? ಏನು ಬುದ್ಧಿಗೆ ತಿಂದಿಲ್ಲ. రొట్టెలు చేసుకోమని తినమంటావు. ರೊಟ್ಟಿ ಮಾಡ್ಕೊಂಡು ತಿನ್ನತ್ತೀಯ. పిండేది, ಹಿಟ್ಟೆಲ್ಲ ಐತಿ. పిండి కలిపి నీళ్ళేయి. ಹಿಟ್ಟು ಕಲಸಲಿಕ್ಕೆ ನೀರಲ್ಲಿದ್ದಾವ. నీళ్ళు కలిపిన తర్వాత నూనె ఏది? ನೀರು ಕಲಸಿದ ಮೇಲೆ ಎಣ್ಣೆ ಎಲ್ಲಿದೆ? నూనె అయిపోయిన తర్వాత పొయ్యి ఏది? ಎಣ್ಣೆ ಆದ್ಮೇಲೆ ಗ್ಯಾಸ್ ಎಲ್ಲಿದೆ? హల్లెలూయా. తవ్వ ఏది? తవ్వ ఏది? ಹಂಚೆಲ್ಲಿದೆ? సలాగేది? ಸಲಾಕ್ ಎಲ್ಲಿದೆ? హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సోదరి, ಪ್ರಿಯ ಸಹೋದರಿ, యేసయ్య అలాంటి ఉత్తరం ఇలా. ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಂತ ಉತ್ತರ ಕೊಟ್ಟಿಲ್ಲ. కానీ యేసు ఎలాంటి ఉత్తరం ఇచ్చింది ఆయన? ಆದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಂತ ಉತ್ತರ ಕೊಟ್ರು. మనుషుడు ಮನುಷ್ಯನು రొట్టె వల్ల బ్రతకడు, కానీ ರೊಟ್ಟಿಯಿಂದ ಮಾತ್ರ ಜೀವಿಸೋದಿಲ್ಲ,
దేని వల్ల బ్రతుకుతాడంట? యాదర ముఖాంతర జీవిస్తాను. దేవుని యొక్క నోట నుండి వస్తున్న మాట వల్ల బ్రతుకుతాడని సెలవిచ్చిన కారణం. ದೇವರ ಬಾಯಿಯಿಂದ ಬರುವ ಪ್ರತಿಯೊಂದು ಮಾತಿನಿಂದ ಜೀವಿಸ್ತಾನೆ. ప్రియ సహోదరి సహోదరులారా, సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మధ్యాహ్న కాల వాడు అన్నాడు, అవును ಹೇಳಿದನು. ఏమన్నాడు? ఏం ಹೇಳಿದನು? శిఖరం పైకి తీసుకుపోయిండు. ಬೆಟ್ಟದ ಮೇಲೆ ತಗೊಂಡೋಗಿ ఇక్కడ నుంచి నువ్వు జంప్ చేసేయి, ಇಲ್ಲಿಂದ ನೀನು ಜಿಗಿ, దేవదూతలు చెత్తి పట్టుకుంటారయ్యా. ದೇವದೂತರು ಬಂದು ನೀನು ಎತ್ತಿಡ್ತಾರಪ್ಪ ప్రియ సహోదరి సహోదరుని బైబిల్లో రాయబడ్డది. ಅಂತ ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మళ్ళా మూడోసారి ఏమంటాడు? ಮತ್ತೆ ಮೂರನೇ ಸತಿ ಹೇಳ್ತಾನೆ, ఇదంతా నీకు ఇస్తా, ಎಲ್ಲವೂ ನಿನಗೆ ಕೊಡುತ್ತಾನೆ, ఇదంతా నీకు ఇస్తా, ಎಲ್ಲವೂ ನಿನಗೆ ಕೊಡುತ್ತಾನೆ, నువ్వు నాకు సాష్టాంగపడు. ನೀನು ನನಗೆ ಸ್ವಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ಮಾಡು. హల్లెలూయా. హల్లెలూయా. సైతాను వాడు లోకంలో స్థిరపరచాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు ಸೈತಾನ ಅವನು ಲೋಕದಲ್ಲಿ ಸ್ಥಿರಪಡಿಸಬೇಕಂತ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾನೆ. యేసుక్రీస్తుకి ఒక మంచి అవకాశం ఇచ్చింటా ఉన్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಳ್ಳೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఇదంతా నీకు ఇస్తా, ಎಲ್ಲವೂ ನೀನು ಕೊಡುತ್ತೇನೆ, ఇదంతా నీకు ఇస్తా, ಎಲ್ಲವೂ ನೀನು ಕೊಡುತ್ತೇನೆ, నువ్వు నాకు సాష్టాంగపడు. ನೀನು ನನಗೆ ಸ್ವಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ. ప్రియ సహోదరి సహోదరులారా, ಸಹೋದರ ಸಹೋದರಿ, ఒకవేళ నువ్వే ఉంటే, ಒಂದು ವೇಳೆ ನೀನೇ ಇರೋದಾದರೆ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, 10 కోట్ల డబ్బులు పెట్టిన, 10 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಕೊಡು. 10 కోట్ల డబ్బులు అక్కడ పెట్టా, 10 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಇಟ್ಟಿದ್ದೀವಿ, బైబుల్ని ఇక్కడ పెట్టిన. ಬೈಬಲ್ ಇಟ್ಟಿದ್ದೀವಿ. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తా, ಈಗ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಕರೆತೇನೆ, సెలెక్ట్ చేసుకో అంట. ನೀವು ಬಂದು ಆರಿಸ್ಕೊರಿ ಅಂತೀನಿ. ఏది తీసుకుంటావు? ಏನ್ ತಗೋತೀರಾ? అమ్మా ఏం తీసుకుంటావు నువ్వు? 10 crores మనీ, 10 కోట్ల డబ్బు చీల అక్కడ ఉంటది, సంచి. 10 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಇಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ఒక బైబిల్ ఇక్కడ ఉంటది, పాతగిలిపోయిన బైబిల్. ಒಂದು ಹಳೇದಾದ ಬೈಬಲ್ ಇಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ఏది తీసుకుంటావు? ಯಾವ್ದನ್ನು ತಗೋತೀರಾ? నిజంగా చెప్పండి, యథార్థంగా. ಯಥಾರ್ಥವಾಗಿ ಹೇಳಬೇಕು. మీరు ఊరికి నా బైబిల్ అన్నాను బాగండి. ಹೇಳಬಾರ್ದು. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థంగా చెప్పండి, గుండె పైన చేయబడుకొని చెప్పండి. ಎದೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಕೊಂಡು ಹೇಳಿ ಯಥಾರ್ಥವಾಗಿ. ఏది తీసుకుంటావు? ಯಾವ್ದು ತಗೋತೀರಾ? హల్లెలూయా. ఆమేన్, ಆಮೇನ್ ఆమేన్. ಆಮೇನ್. ఇప్పుడు నేను అక్కడ అడిగిన అక్క ఏం తీసుకుంటారమ్మా మీరు? ಅಲ್ಲಿ ನಾನು ಅಕ್ಕ ಕೇಳ್ತೀನಿ, ಏನ್ ತಗೋತೀರಮ್ಮ ನೀವು? హల్లెలూయా. ఇక్కడ ఆ ಸಿಸ್ಟರ್ ಏನ್ ತಗೊಂತೀರಿ ಸಿಸ್ಟರ್ ನೀವು? ಹల్లೆಲೂಯಾ. 10 ಕೋಟ್ಯಾ? ಇಲ್ಲಾಂದ್ರೆ ಬೆಲೆ 100 ರೂಪಾಯಿ ಬೆಲೆ ಇರುವ, ಮೇ ಬಿ 180 ರೂಪೀಸ್ ಬೆಲೆ ಇರುವಂಥ ಬೈಬಲ್ ತಗೊಂತೀಯಾ? ಇಲ್ಲಾಂದ್ರೆ 10 ಕೋಟಿ ಚೀಲ ಆಚೆ ಕಡೆ ಇದ್ರೆ ಯಾವುದು ಆರೈಸ್ಕೊಳ್ಳುತ್ತೀರಾ? ఏది నువ్వు చూస్ చేసుకుంటావు? హల్లెలూయా. ఆమెన్, ఆమెన్. ఏది చూసుకుంటున్నాగా నువ్వు? ఏం చూసుకుంటావు? చూడు చూడు, అవునా కదా? హల్లెలూయా. ఏమంటారు మన వాళ్ళు? డబ్బు తీసుకుందామన్నా, కావాలంటే అలాంటి బైబిల్ 10 కొనుక్కుంటా నేను. ఆమె 10 కొనుక్కుంటా నేను, కానీ డబ్బుతో సమానం కాదు కదన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరి, యేసుక్రీస్తుకి అలానే ఇచ్చిండు వాడు. యేసు స్వామికి అదే ರೀತಿಯಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఇదంతా నేను నీకు ఇస్తా, ಎಲ್ಲ ನಿನಗೆ ಕೊಡುತ್ತಾನೆ, నువ్వు నాకు సాష్టాంగపడు. ನೀನು ನನಗೆ ಸ್ವಾಷ್ಟಾಂಗ ಮಾಡು. యేసు ఏమంటాడు? యేసు స్వామి ಏನು ಹೇಳ್ತಾನೆ? నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధించకూడదు. ನಿನ್ನ ದೇವರಾದ ದೇವರನ್ನು ನೀನು ಶೋಧಿಸಬಾರದು. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, ఈ రోజు నీ జీవితం ఇక్కడనే మనం ఆలోచన చేస్తాము. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನ ಇಲ್ಲ ನಾವು ಯೋಚನೆ ಮಾಡಬೇಕು. మేబీ వి ఆర్ ఎ బిలీవర్, ನಾವು ವಿಶ್ವಾಸಿಗಳಾಗಬಹುದು, ఒక విశ్వాసులమే, ನಾವು ವಿಶ್ವಾಸಿಗಳೇ, దేవుని బిడ్డలమే, ದೇವರ ಮಕ್ಕಳೇ. అతి ప్రాముఖ్యమైన స్థానానికి మన ప్రాముఖ్యత మనం ఇచ్చేస్తుంటాం మనము. ಅತಿ ಮುಖ್ಯವಾದ ಸ್ಥಾನಕ್ಕೆ ನಾವು ಪ್ರಾಧಾನ್ಯ ಕೊಡುತ್ತೇವೆ. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బుంటే అన్ని అన్నా, ಹಣವಿದ್ರೆ ಎಲ್ಲನ್ನ, డబ్బుంటే అన్ని, ಹಣವಿದ್ರೆ ಎಲ್ಲ. డబ్బు లేకుండా ఏం చేస్తావు? ಹಣ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತೀರಾ ನೀವು? ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, డబ్బుంటే అన్ని అంటావా నువ్వు? ಹಣ ಇದ್ರೆ ಎಲ್ಲ ಅಂತೀಯಾ ನೀವು? డబ్బుంటే సమస్తం అంటావా? ಹಣವಿದ್ರೆ ಎಲ್ಲವೂ ಅಂತೀರಾ? 10 కోట్ల రూపాయలని తీసుకొని పక్కన బైబిల్ పెట్టి పోయినామనుకో, 10 ಕೋಟಿ ರೂಪಾಯಿ ತಗೊಂಡು ಪಕ್ಕದಲ್ಲಿ ಬೈಬಲ್ ಇಟ್ಟು ಹೋಗಿದೆ ಅಂತ సంచి ತಿಳ್ಕೊ. తీసుకుపోయి ఇంట్లోకి పోతుంటే ప్రాణం గుట్టకొని పోయింది అనుకో, ನಿನ್ನ ಚೀಲ ತಗೊಂಡು ಹೋಗಿ ಮನೆಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟ ತಕ್ಷಣ ನಿನ್ನ ಪ್ರಾಣ ಹೋಗ್ತಿ ಬಿಡ್ತು. ఇంకేం చేస్తావు? ಏನ್ ಮಾಡ್ತೀರಾ? 10 కోట్లు. 10 ಕೋಟಿ ಏನ್ ಮಾಡ್ತೀರಾ? ఆమె అవునా కదమ్మా? ಹೌದಲ್ವಾ? 10 కోట్లు తీసుకున్నావు నువ్వు, 10 ಕೋಟಿ ತಗೊಂಡಿದ್ದೀರಾ? మోసం వెళ్తావు నువ్వు. ತಗೊಂಡೋಗಿದ್ರೆ మోసం ಚೆನ್ನಾಗಿ. తెలుసురా?
మోషని పిలుసు. మోషను కరియప్ప, ఎక్కడ ఇంకొకన్నా పిలుసు. ಇನ್ನೊಬ್ಬ ಅಣ್ಣನ ಕರಿ, మోసుకొని వెళ్దాం పదా. ಅದು ಹೊತ್ಕೊಂಡು ಹೋಗೋಣದ, ఇంటికి తీసుకెళ్ళి నువ్వు ಮನೆಗೆ ತಗೊಂಡೋಗಿ ఇంట్లో అడుగు పెడుతున్నావు. ಮನೇಲಿ ಹೆಚ್ಚಾಗಿಟ್ಟಿದೀವಿ, గుట్టక్కమ్మనమైంది ప్రాణం. ಗುಟ್ಟಕ್ಕಂತ ಹೋಗ್ಬಿಡ್ತು ಪ್ರಾಣ. ఏంది పరిస్థితి? ಇನ್ನೇನು ಪರಿಸ್ಥಿತಿ. హల్లెలూయా. హల్లెలూయా. అననీయ సఫీరాలు చేసింది ఇదే. అననీయ సఫీరాలు ಮಾಡಿದ್ರೆ అవునా కదా? మన క్యారెక్టరిజం అవన్నీ ನಮ್ಮ ಗುಣತತ್ವ ಅವೆಲ್ಲ ఏం చేసిండ్రు? ಏನ್ ಮಾಡಿದ್ರು? అమ్మిండ్రు బాగా డబ్బులకు. ಅದನ್ನ ಅವರು ಹೊಲವನ್ನು ಮಾರ್ಬಿಟ್ರು. డబ్బుకు అమ్ముతే ಅದು ಹೊಲವನ್ನು ಮಾರಿ కొద్దిగా పక్కన పెట్టేసిండ్రు వాళ్ళు. ಸ್ವಲ್ಪ ಬಾಜು ಇಟ್ರು. అవునగా ಹೌದಲ್ವಾ? పెట్టిండ్రు. ಸ್ವಲ್ಪ ಬಾಜು పెట్టిన తర్వాత ಇಟ್ಟಿದ ನಂತರ కొద్దిగా తీసుకెళ్తారు. ಸ್ವಲ್ಪ ತಗೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఎక్కడికి? ಎಲ್ಲಿ? పేతురు దగ్గరికి. ಪೇತ್ರನ ಕಡೆ. పేతురు దగ్గరికి వెళ్ళి ಪೇತ್ರನ ಕಡೆ ಹೋಗಿ అనని అంటాడు, అననీಯ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఇదో ఎంత తీసుకో. ಇಗೋ ತಗೋ. ఏమంటాడు పేతురు? ಆ ಪೇತ್ರನ అననీయ అననీಯ ఇంతకైనా అమ్మితివా? ಇಷ್ಟಿಗೆ ನೀನು ಮಾರಿದೀಯಾ? అని ఏమంటాడు? అననీಯ ಏನ್ ಹೇಳ್ತಾನೆ? అవును ప్రభువా. అవునయ్యా. ಹೌದು ದೇವರೇ, ಹೌದಪ್ಪ. బోధకుడా అవును. ಬೋಧಕನೇ ಹೌದು. ఇంతకే అమ్మినము. ಇಷ್ಟಿಗೆ ನಾವು ಮಾರಿದೀವಿ. ఎందుకు మోసపుచ్చినావు? ಯಾಕೆ ಮೋಸ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ ನೀನು? ఎందుకు మోసపుచ్చినావు? ಯಾಕೆ ಮೋಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯ? అన్నప్పుడు అదే స్థలంలో పడి చచ్చిపోయినట్లుగా మనం చూడగలం. ಅಂದಿದ ತಕ್ಷಣ ಅಲ್ಲೇ ಬಿದ್ದು ತೀರಿದು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ప్రియ సహోదరి సహోదరులారా, ಸಹೋದರ ಸಹೋದರಿ, ఆయన మాటలు నీ జీవితాన్ని మోసుకొని వెళ్తాయి. ಆತನ ಮಾತುಗಳು ನಿನ್ನ ಜೀವನವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗ್ತವೆ. యేసు మాత్రం నీ జీవితాన్ని స్థిరపరచగలడు. ಯೇಸು ಮಾತ್ರ ನಿನ್ನ ಜೀವನವನ್ನು ಸ್ಥಿರ ಮಾಡುತ್ತಾನೆ. స్థిరపరిచే శక్తి ఆయనలో ఉంటా ఉన్నది. ಸ್ಥಿರ ಮಾಡುವ ಶಕ್ತಿ ಆತನಲ್ಲಿದೆ. నీ కుటుంబాన్ని స్థిరపరచగలడు. ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಸ್ಥಿರ ಮಾಡಲಿಕ್ಕೆ ಯೋಗ್ಯ నీ జీవితాన్ని స్థిరపరచగలడు. ನಿನ್ನ ಜೀವನವನ್ನು ಸ್ಥಿರ ಮಾಡುತ್ತಾನೆ. స్థిరంగా ఉండాలని శత ప్రయత్నాలు లోకంలో చేసే వేస్తదంతా. ಸ್ಥಿರವಾಗಿರಬೇಕಂದ್ರೆ ಲೋಕದಲ್ಲಿ ನೀನು ಎಷ್ಟು ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ವಿ ವ್ಯರ್ಥವೇ. హల్లెలూయా. 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 షార్ట్ కట్ వేలను పోయి షార్ట్ కట్ వేలో నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటే మిగిలేది జీరోనే. ಶಾರ್ಟ್ ಕಟ್ ವೇನಲ್ಲಿ ಹೋಗಿ ನೀನು ಗಳಿಸ್ಕೋಬೇಕಂತಂದ್ರೆ ನಿನಗೆ ಸಿಗೋದು ಸೊನ್ನೆನೆ. ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా. 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 నా ప్రభు దగ్గరికి రా. ನನ್ನ ದೇವರ ಕಡೆ ಬಾ. నా ప్రభు నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన. ನನ್ನ ದೇವರು ಸ್ಥಿರ ಮಾಡುವ ದೇವರು. నా దేవుడి నీ జీవితాన్ని కుటుంబాన్ని కట్టే దేవుడు ఆయన. ನನ್ನ ದೇವರು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಕಟ್ಟುವ ದೇವರು. ఎక్కడ స్థిరపరచబడ్డావు? ಎಲ್ಲಿ ಸ್ಥಿರಪಡ್ತಾ ఎక్కడ ಇದೆಯಾ? స్థిరపరచబడ్డావు? ಎಲ್ಲಿ ಸ್ಥಿರಪಡ್ತಾ ಇದೆಯಾ? ఎక్కడ నీ జీవితం స్థిరంగా మారింటా ఉంది? ಎಲ್ಲಿ ನಿನ್ನ ಜೀವನ ಸ್ಥಿರವಾಗಿರ್ತಾ ಇದೆ? ఆయన మీద నీ జీవితం స్థిరంగా ఉందా? ಆತನ ಮೇಲೆ ನಿನ್ನ ಜೀವನ ಸ್ಥಿರವಾಗಿದೆಯಾ? హల్లెలూయా. ಹల్లೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. బిగ్గరగా హల్లెలూయా. ಜೋರಾಗಿ బిగ్గరగా హల్లెలూయా. ಜೋರಾಗಿ ಹಲ್ಲೆಲೂಯಾ. దాదాపుగా మీరు ఫర్నెస్ లో ఉన్నట్టుగా ఉన్నారు. ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ನೀವು ಪರದೇಶದಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಳೋದು ಆಗಿದೆ. అవునా? ಹೌದಾ? ఆమేన్. ಆಮೆನ್. కాబట్టి ಅದಕ್ಕಾಗಿ జాగ్రత్తగా మీరు వింటున్నారు, ಚೆನ್ನಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ, లేకపోతే వినరు. ಇಲ್ಕಂದ್ರೆ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. ఆమేన్. ಆಮೆನ್. హుషారుగా చెప్పాలా ఆమేన్? గట్టిగా చెప్పాలా ఆమేన్? పెద్దమ్మ ఎక్కడ స్థిరపరచబడ్డావు? ಎಲ್ಲಿ ನೀನು ఎక్కడ నీ జీవితం ఆధారపడింది? ಎಲ್ಲ ನಿನ್ನ ಜೀವನ ಆಧಾರಪಟ್ಟಿದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. స్థిరపరిచే దేవుని శక్తిని నువ్వు అనుభవించు. ಸ್ಥಿರಪಡಿಸುವ ದೇವರ ಶಕ್ತಿಯನ್ನು ನೀನು ಅನುಭವಿಸು. జీవితాన్ని స్థిరపరచగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ನಿನ್ನ ಜೀವನವನ್ನು ಸ್ಥಿರ ಮಾಡಲಿಕ್ಕೆ ಆತನ అందుకే ఏమంటాడు? ಅದಕ್ಕೆ ಏನ್ ಹೇಳ್ತಾನೆ? సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేడు తమ్ముడు, చీకటి రాత్రులు లేవేలేని, సూర్యుడు ఆ దేవుని నగరిలో కాకులలో మెరచినదమా నా యేసయ్యా, ఆ దేవుని నగరిలో కాకులలో
స్థిరమైన పునాది నీవు. సంగపతిలో బలము బలమయేరుషలేము. సంగపతిలో బలము బలమయేరుషలేము. సౌందర్య సియోనులో నీ మనోరమైన ముఖము దర్శించును. సౌందర్య సియోనులో నీ మనోరమైన ముఖము దర్శించును. నీలో నివాసము నిత్యము ఆనందమే. నీతో నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. నీవే నా జీవము నీవే నా జీవము సియోనులో ప్రియ సహోదరి, నా ప్రభువే నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన. నా దేవుడే నిన్ను స్థిరపరిచేవాడు. అర్లియర్గా నేను మాట్లాడుతా ఉన్నా మీతో. అర్లియర్లో మాట్లాడుతా ఉన్నా. నీ తల్లిదండ్రులు మనము పిల్లల జీవితాలను స్థిరపరచలేము. నీకై నువ్వు నీ జీవితాన్ని స్థిరపరచుకోలేవు. ప్రభు ఒక్కడే నీ జీవితాన్ని స్థిరపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పైన ఆధారపడడానికి నేర్చుకో. దేవుని దగ్గర నువ్వు ఆధారపడడానికి నీ జీవితంలో నేర్చుకోవాలి. ఆయననే స్థిరపరిచే దేవుడు ఆయన. ఆయననే సమస్తం అనుగ్రహించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న ప్రాయంలో నేను చదువుకుంటూ ఉన్నప్పుడు, ನಾನು ಚಿಕ್ಕ ಪ್ರಾಯದಲ್ಲಿ ಓದುತ್ತಿರುವಾಗ మా స్కూల్లో టీచర్ మమ్మల్ని అడుగుతుంది ఒక్కొక్కరిని, ఏమైతానో పెద్ద అయితే అని. ನಮ್ಮ ಸ್ಕೂಲ್ ನಲ್ಲಿ ನಮ್ಮ ಟೀಚರ್ ಕೇಳ್ತಾ ಇದ್ರು ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಏನಾಗ್ತೀರಾ ದೊಡ್ಡವರಾದ್ಮೇಲೆ. ఒకళ్ళు అన్నారు 7th స్టాండర్డ్ లో ఈ యొక్క జరిగిపోయింది అనమాట. 7ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಇದೆಲ್ಲ ನಡೆದು ఒకళ్ళు అంటారు నేను డాక్టర్ అయిపోతా అని. ಒಬ್ರಂದ್ರು ನಾನು ಡಾಕ್ಟರ್ ಆಗ್ತೀನಿ. ఇంకొకళ్ళు అన్నారు నేను కమిషనర్ అయితా అని. ಇನ್ನೊಬ್ರಂದ್ರು ನಾನು ಕಮಿಷನರ್ ಆಗ್ತೀನಿ. ఇంకొకళ్ళు అన్నారు నేను ఇంజనీర్ అయిపోతా అని. ಇನ್ನೊಬ್ರಂದ್ರು ನಾನು ಇಂಜಿನಿಯರ್ ಆಗ್ತೀನಿ. లాస్ట్కి నా కాడకు వచ్చింది. ಕಡೆಗೆ ನನ್ನ ಪಾಲಿ ಬಂತು. నేను లేచిన, ನಾನು ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡೆ. నేను చెప్పిన ನಾನು ಹೇಳಿದೆ నేను పోలీస్ అయితా. ನಾನು ಪೊಲೀಸ್ ಆಗ್ತೀನಿ ಅಂತ. పోలీస్ అయితా, ನಾನು ಪೊಲೀಸ್ ಆಗ್ತೀನಿ 7th స్టాండర్డ్ లో చెప్పిన మాట ఇది. 7ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಹೇಳಿದ ಮಾತಿದು. నేను పోలీస్ ఇన్స్పెక్టర్ అయిపోతా, నేను ಪೊಲೀಸ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಆಗ್ತೀನಿ ಅಂತ. దేవుని బిడ్డలారా, పెద్దర్ మక్కలే, ఎడ్యుకేషన్ అయిపోతున్నప్పుడు, ನನ್ನ ఎడ్యుకేషన్ ಎಲ್ಲ ముగిವಾಗ, ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ ఓదుతిరుವಾಗ 10th పాస్ అయిపోయిన తర్వాత 10ನೇ తరగతి పాస్ ఆದ ಮೇಲೆ నా ఆలోచన ఎలా ఉన్నదంటే, ನನ್ನ ಯೋಚನೆ ಯಾವ ರೀತಿ ಆಗಿತ್ತು నేను ಅಂದ್ರೆ, ఒక బ్యాంక్ లో నేను జాయిన్ కావాలా. ನಾನೊಂದು ಬ್ಯಾಂಕ್ ನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು. ఎందుకంటే మూటలు గిట్టలు ఎత్తేది మనకు రావు పనులు. ಯಾಕಂತಂದ್ರೆ
ಭಾರವಾದ ವಸ್ತುಗಳನ್ನು ಹೊತ್ತಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాళ్ళు ఈ రప్పలు మోయాలంటే చేత కాదు. ఆ కల్లుగల్లవెల్ల ఎత్తలిಕ್ಕೆ ఆగుదిಲ್ಲ. అప్పుడు చదువుకుంటా నేను మంచి బ్యాంకులో చేరితే ఏ బరువు పని ఉండదు కదా, పెన్నుతో రాసేది అనుకున్నాను. ಚೆನ್ನಾಗಿ ಬ್ಯಾಂಕ್ ನಲ್ಲಿ ಒಂದು ಕೆಲಸದಲ್ಲಿ ಸೇರ್ಕೊಂಡು ಬಿಟ್ರೆ ಏನು ವಜ್ರವಾದ ಕೆಲಸ ಇರುವುದಿಲ್ಲ, ಪೆನ್ ಇಂದ ಬರೆಯುವುದಷ್ಟೇ. వైట్ కాలర్ జాబ్ చేయాలనుకున్నా నేను. వైట్ కాలర్ జాబ్, ವೈಟ್ ಕಾಲರ್ ಜಾಬ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರು. అంటే వైట్ కాలర్ జాబ్ అంటే కాలర్ మాయకూడదు, ಅದು ಕಾಲರ್ ಹೊಲಸಾಗಬಾರ್ದು, కాలర్ మాయకూడదు. ಕಾಲರ್ ಹೊಲಸಾಗಬಾರ್ದು. వైట్ కాలర్ జాబ్స్ ఏంటి? ವೈಟ್ ಕಾಲರ್ ಜಾಬ್ಸ್ ಯಾವುವು? బ్యాంక్ మేనేజర్లు, ಬ್ಯಾಂಕ್ ಮ್ಯಾನೇಜರ್, అవునా కదా, అవుదమ్మా. మంచి మంచి హయ్యర్ పోస్టులు ఉంటాయి కదా, ಒಂದು ಉನ್ನತವಾದ ಪೋಸ್ಟ್ ನಲ್ಲಿ ಇರುವುದು. అలా కావాలనుకున్నా. ಆ ರೀತಿಯಾಗಿ ಆಗಬೇಕಂತ చదువుకుంటూ ఉన్నప్పుడు ನಾನು ಓದ್ತಾ ಇರುವಾಗ కొద్దిగా టెక్నికల్ ఫీల్డ్ లో పోయినా. ಸ್ವಲ್ಪ ಟೆಕ್ನಿಕಲ್ ಫೀಲ್ಡ್ ನಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟೆ. అందరు తల్లిదండ్రులు ఆశపడతారు మా కొడుకు మంచి ప్రయోజకుడు కావాలి. ಎಲ್ಲಾ ತಂದೆ ತಾಯಿಗಳು ಆಸೆ ಪಡ್ತಾರೆ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿ ಆಗ್ಬೇಕಂತ. అవునా కదా, పనిల కోసము తల్లిదండ్రులు అర్లీగా నేను చెప్పింటున్నా వారి కాళ్ళు వీళ్ళ కాళ్ళు అలా ఇలా చాలా చేస్తూ ఉంటారు కదా. ಮಕ್ಕಳಿಗೆ ಕೆಲಸ ಕೊಡಿಸ್ಬೇಕಂತ ತಂದೆ ತಾಯಿಗಳು ಆ ಆಫೀಸರ್ ಕಾಲು ಈ ಆಫೀಸರ್ ಕಾಲು ಇಟ್ಕೊತಾರೆ. ప్రియ సహోదరి సహోదరుడా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ఆ టెక్నికల్ ఫీల్డ్ అయిపోయిన తర్వాత రైల్వే అప్రెంటిస్ లో జాయిన్ అయిపోయినా నేను. ಆ ಟೆಕ್ನಿಕಲ್ ಫೀಲ್ಡ್ ಆದ್ಮೇಲೆ ನಾನು ರೈಲ್ವೆ ಅಪ್ರೆಂಟಿಸ್ ಗೆ ಜಾಯ್ನ್ ಆಗಿದ್ದೆ. 1 year. ಒಂದು ವರ್ಷ. తల్లిదండ్రుల ఆశ ఏముందంటే మా కొడుకు రైల్వేలో జాయిన్ కావాలి, ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಆಸೆ ಏನಂತಂದ್ರೆ ನಾನು ರೈಲ್ವೆ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು ಅಂತ. రైల్వేలో వెళ్ళిపోవాలి, ರೈಲ್ವೆ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು, మంచి పనిలో ఉండాలి. ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು. ప్రియ సహోదరి సహోదరుడు మీకు చెప్తున్నా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, నా యొక్క అప్రెంటిస్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ನನ್ನ ಅಪ್ರೆಂಟಿಸ್ ಎಕ್ಸಾಮ್ ನಡೆಯುವಾಗ మాకు వైవా టెస్టులు జరిగిపోతాయి. ನಮ್ಗೆ ವೈವೋ ಟೆಸ್ಟ್ ಇರುತ್ತದೆ. వైవా టెస్ట్ అంటే ವೈವೋ ಟೆಸ್ಟ್ ಅಂದ್ರೆ హైయర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని క్వశ్చన్లు చేస్తారు. హైయర్ అథారిటీ ఆఫీసర్స్ బందు క్వశ్చన్ కేಳ್ತಾರೆ. డిఈ లేకుంటే ఏఈ అంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ డివిజనల్ ఇంజనీర్ ఇలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు అన్నమాట. ఏఈ ఆఫీసర్స్ ಎಲ್ಲರೂ ಬಂದ್ರು ಇವರು ಅವರು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾರೆ. ఆ సమయంలో నాది వైవా ఉన్నప్పుడు మా యొక్క ఏఈ వచ్చిండు. ನಂದು ವೈವಾ ಇರುವಾಗ ಏಇ ಬಂದಿದ್ರು. ఏఈ వచ్చి క్వశ్చన్లు అడుగుతున్నాడు. ಏಇ ಬಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾ ಇದ್ರು. నేను అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసినాను. ನಾನು ಎಲ್ಲ ಪ್ರಶ್ನೆಗೆ ಸರಿಯಾಗಿ ಉತ್ತರ బయటకు ಕೊಟ್ಟಿದ್ದೆ. వచ్చిన తర్వాత ನಾನು ಹೊರಗೆ ಬಂದ ನಂತರ మా సార్ అన్నాడు, ನಮ್ಮ ಸರ್ ಅಂದಿಗೆ ಹೇಳಿದ್ರು, ఆయన ఇక్కడ ఆయన కాదు, ఆయన ಆತನು ಇಲ್ಲಿ ಅವರು ಅಲ್ಲ, దాదాపుగా మహారాష్ట్ర సైడ్ ఆయన. ಮಹಾರಾಷ್ಟ್ರ ಸೈಡ್ ಅವ್ರು ನಮ್ಮ ಸರ್. ఆయన అన్నాడు, ಅವ್ರಂದ್ರು మా సార్ తో మాట్లాడుతున్నాడు, ನಮ್ಮ సರ್ ಅಂದಿಗೆ మాట్లాಡ್ತಾ ये ಇದ್ರು, बच्चा बहुत आगे जाएगा, ಈ ಹುಡುಗ ಬಹಳ ಮೇಲಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ, इसको छोड़ना नहीं है. ಇವ್ನಿಗೆ ಬಿಡಬೇಡ. बोले तो सब में ये बच्चा अकेला अच्छा आंसर करा, ಎಲ್ಲರಿಗಿಂತ ಚೆನ್ನಾಗಿ ಉತ್ತರ ಕೊಟ್ಟಿದ್ದವನು ಇವನೇ ಅಂತ. बहुत आगे जाएगा, ಮೇಲಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. रेलवे में रहे तो बहुत आगे जाएगा. ರೈಲ್ವೆ ನಲ್ಲಿ ಇದ್ರೆ ಚೆನ್ನಾಗಿ ಹೋಗ್ತಾರೆ. ప్రియ దేవుని బిడ్డ, ಬ್ರದರ್ మಕ್ಕಳೇ, నాకు ఆశ ఉంది, ఓ ఒక ఆఫీసర్ మాట్లాడుతున్నాడంటే రైట్ నేను కానీ పైకి పోతానేను. ನನಗೂ ಬಹಳ ಆಸೆ ಆಯ್ತು, ಒಬ್ಬ ಆಫೀಸರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಅಂದ್ರೆ ನಾನು ಮೇಲಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ. ప్రియ సోదరి సోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರರೇ, ప్రార్థనలు చేసుకుంటున్నాం, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀವಿ, ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀವಿ. ఒంటరిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, ಒಬ್ಬಂಟನಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊತಾ దేవుడు ಇದ್ದೀವಿ. మాట్లాడదని ప్రారంభమైంది. ದೇವರು ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದರು. దేవుడు మాట్లాడినప్పుడు ದೇವರು మాట్లాಡುವಾಗ ఒక్కసారి మాట్లాడినప్పుడు ఆ మాట నేను వినలా కరెక్ట్ గా. ಮೊದಲ ಸತಿ ಮಾತನಾಡಿದಾಗ ನಾನು ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಲ್ಲ. రెండవసారి మళ్ళా మాట్లాడుతా ఉన్నాడు, ಎರಡನೇ ಸತಿ ಮಾತಾಡಿದ್ರು, నా పని నువ్వు చెయ్యాలా. ನನ್ನ ಕೆಲಸ ನೀನು ಮಾಡಬೇಕು. ప్రియ దేవుని బిడ్డ ದೇವರ ಮಕ್ಕಳೇ, గమనించాలా, ಗಮನಿಸಬೇಕು. ఇవన్నీ ఇన్సిడెంట్ ఎప్పుడు జరుగుతున్నాయంటే ಇದು ಯಾವಾಗ ನಡೀತಂದ್ರೆ ఒక వారములో నా సర్టిఫికేట్స్ స్క్రూటినింగ్ జరిగిపోతే రైల్వే వర్క్ షాప్ లో. ರೈಲ್ವೆ ವರ್ಕ್ ಶಾಪ್ ನಲ್ಲಿ ಒಂದು ವಾರದ ಒಳಗಡೆ ಎಲ್ಲ ಸ್ಕ್ರೂಟಿನಿಂಗ್ ನಡೀತದೆ. హల్లెలూయా. ఏం లేదు, డైరెక్ట్ మెడికల్ లేదు, ఏం లేదు, స్క్రూటినింగ్ అయిపోతుందనే ఇంకా అపాయింట్మెంట్ నాది. ಮೆಡಿಕಲ್ ಏನು ಇರೋದಿಲ್ಲ, ಅದೆಲ್ಲ ಚೆಕ್ ಆದ್ಮೇಲೆ ಡೈರೆಕ್ಟ್ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್. వినాలా జాగ్రత్తగా. ಚೆನ್ನಾಗಿ ಕೇಳಬೇಕು. ప్రియ సహోదరి సహోదరుడా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, దేవుడు ఆ టైంలో జరిగిపోతుంది, నాకు దేవునికి మధ్యలో వారు జరిగిపోతా ఉంది. ನನಗೆ ದೇವರಿಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಯುದ್ಧ ನಡೀತಾ ಇದೆ. మధ్యలో నా పక్కన ఉన్న కొంతమంది సహోదరులు నర్సింగ్ ఎందుకు కట్ట చేస్తాం, మీ పర్మిషన్ ఎవరి టైంలో నువ్వు పని చేయంటారు. ಕೆಲವೊಬ್ರು ನನ್ನ ಸ್ನೇಹಿತರು ಅಂತ ಇದ್ದಾರೆ, ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಅವರು ಒಪ್ಪುತ್ತಾ ಇಲ್ಲ, ನೀನು ಕೆಲಸ ಮಾಡು. నేనంటా ఉన్నా, ನಾ ಹೇಳ್ತಿದ್ದೆ, నేను ఎవరి మాట నువ్వు దేవుడు మళ్ళీ ఏం మాట్లాడుతా అని నేను వింటా. ನಾನು ಯಾರ ಮಾತು ಕೇಳೋದಿಲ್ಲ, ದೇವರು ಮತ್ತೊಂದು ಸತಿ ನನ್ನೊಂದಿಗೆ ಏನ್ Third time. మూడోసారి జరిగింది ఇది ఇన్సిడెంట్. ಇದು ನಡೆದಿತ್ತು. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడిన ప్రారంభం చేసిండు. ದೇವರು ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದರು. ఒకటే అన్నా, నేను ಒಂದೇ ಹೇಳಿದ, ఒకటే చెప్పిన,
Lord, here I am. ದೇವರೇ ನಾನು నేను ಇಲ್ಲಿದ್ದೇನೆ ఇక్కడ ఉన్నా, ಇಲ್ಲದನಪ್ಪ నేను చేస్తా, ನಾ ಮಾಡುತ್ತೇನೆ నేను చేస్తా. ನಾ ಮಾಡುತ್ತೇನೆ ప్రియ సహోదరి సహోదరులారా, సహోదర సహోదరి సమర్పించుకున్నా, ನಾನು సమర్పించుకుంటే ఇంటికి వచ్చింటున్నా, ಮನೆಗೆ ಬಂದೆ మా తల్లి ఉన్నది. ನಮ್ಮ ತಾಯಿ ಇದ್ರು ఫస్ట్ ఏమున్నా ఆమెకు చెప్తా, నేను పోయి ಮೊದಲು ಏನಿದ್ರು ನಮ್ಮ ತಾಯಿ పోయి ಹೇಳ್ತಾರೆ చెప్పిన, ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, అమ్మా ಅವ್ರಂದ್ರು, నేను పని చెయ్యను, ಅಮ್ಮ ನಾನು ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ಲ నేను సేవ చేస్తా. ನಾನು ಸೇವೆ ಮಾಡುತ್ತೇನೆ. బుద్ధికి తిందలేదు నీకు? ಈ ಬುದ್ಧಿ ಇದ್ದಾಯ್ತು ಇಲ್ಲ ನಿನ್ಗೆ? నీకు బుద్ధి ఉందా? ನಿನ್ಗೆ ಬುದ್ಧಿ ಇದೆಯಾ? రైలు పని వచ్చి అంటావును. ರೈಲ್ವೆ ಕೆಲಸ ಬಿಡ್ತೀನಿ? లేదు అమ్మా, ಇಲ್ಲಮ್ಮ నేను చెయ్యను, ನಾನು నేను ಮಾಡೋದಿಲ್ಲ, సేవనే చేస్తా. ನಾನು ಸೇವೆ ಮಾಡುತ್ತೇನೆ. ప్రీతి ఓయో చూడు, ఇదిగో చూడు ఏం చెప్తున్నాడు, పని చేయడంట. పని చేయడా? ನಮ್ಮ ತಾಯಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು ನಮ್ಮ ತಂದೆಗೆ, ಅಯ್ಯೋ ಇವ್ರು ನೋಡಿ ಇವ್ರು ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ಲ ಅಂತ, ಕೆಲಸ ರೈಲ್ವೆ ಕೆಲಸದಲ್ಲಿ ಅಂತಂದ್ರ ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ವಾ ಅಂತಂದ್ರಂತೆ. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటున్నా, ನಾ ಹೇಳ್ತಾ నేను ಇದ್ದೆ, చెయ్యను, ನಾ ಮಾಡೋದಿಲ್ಲ, నేను సేవ చేస్తా, ನಾನು ಸೇವೆ నేను ಮಾಡುತ್ತೇನೆ, చెయ్యను, ನಾನು సేವೆ నేను సేవ చేస్తా. ನಾನು ಸೇವೆ ಮಾಡುತ್ತೇನೆ. ప్రియ దేవుని బిడ్డ, ದೇವ್ರ ಮಕ್ಕಳೇ, హల్లెలూయా. హల్లెలూయా. నాలో ఏమన్నా ఎడ్యుకేషన్ తక్కువ ఉందా? ನನ್ನಲ್ಲಿ ಏನಾದ್ರು ಎಜುಕೇಶನ್ ಕಮ್ಮಿ ಇದೆಯಾ? డిగ్రీ వరకు చదువుకున్నా నేను. ಡಿಗ್ರಿ ಓದಿದ್ದೇನೆ ನಾನು. టెక్నికల్ ఫీల్డ్ తక్కువ ఉందా? ಟೆಕ್ನಿಕಲ್ ಫೀಲ್ಡ್ ಕಮ್ಮಿ ಇದೆಯಾ? హల్లెలూయా. హల్లెలూయా. ఐటీలో చేసి టెక్నికల్ అప్రెంటిస్ కంప్లీట్ చేసుకున్నా నేను. ನಾನು ಐಟಿನಲ್ಲಿ ಟೆಕ್ನಿಕಲ್ ಎಲ್ಲ ಕೋರ್ಸ್ ఆ టైంలో కంప్యూటర్ లో నేను ముందుకున్నా నేను. ಆ ಸಮಯದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ కొంతమంది అంటారు సేవకు వచ్చేటప్పుడు చదువు రానోడు సేవకు ఇడుస్తారని. ಕೆಲವೊಬ್ರು ಅಂತಾರೆ ಏನು ಓದ್ಲಾಗ ದಡ್ಡವನ್ನು ದೇವರ ಸೇವೆ ಕೊಡ್ತಾರೆ, ఫెయిల్ అయిపోతే వాడు సేవకు వస్తారంటారు. ಅವ್ನು ಫೇಲ್ ಆದ್ರೆ ಸೇವೆ ಕೊಡ್ತಾರೆ. నో, ಅಲ್ಲ, లేదు. ಇಲ್ಲ. ప్రియ దేవుని బిడ్డలారా, ದೇವ್ರ ಮಕ್ಕಳೇ, అప్పుడు అన్నారు, అలా ಹೇಳಿದ್ರು. మా ఇంట్లో అందరు పెద్దలందరూ చెప్తున్నారు నాకు, ನಮ್ಮ మನೇಲಿ ಎಲ್ಲಾ ದೊಡ್ಡವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఎవరెవరికి నేను భయపడుతున్నా వాళ్ళ కాడికి వచ్చి చెప్తున్నాడు పని చేయనట్టు చూడరు. ಯಾರ್ಯಾರಿಗೆ ನಾನು ಎದುರ್ತೇನೆ ಅವ್ರ ಕಡೆ ಎಲ್ಲರಿಗೂ ಹೋಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, వాళ్ళంటే పని చేయరా అంటే, లేదు నేను చేయను. ಅವ್ರಂತ ಇದ್ರೆ ಕೆಲಸ ಮಾಡೋದು ಇಲ್ಲ, ನಾ నేను ಮಾಡೋದಿಲ್ಲ. ఒకటి క్వశ్చన్, నీ మాట నేనల్లా దేవుని మాట వినాలన్నా? ನಾನು ಒಂದೇ ಪ್ರಶ್ನೆ ಹೇಳಿದೆ, ನಿಮ್ಮ ಮಾತು ಕೇಳ್ಬೇಕಾ ಇಲ್ಲ ದೇವರ ಮಾತು ಕೇಳ್ಬೇಕಾ? రెండే ప్రశ్నలు వేసాను, నీ మాట వినాలా దేవుని మాట వినాలన్నా? ನಿಮ್ಮ ಮಾತು ಕೇಳ್ಬೇಕಾ ಇಲ್ಲ ದೇವರ ಮಾತು ಕೇಳ್ಬೇಕಾ? ఇప్పుడు మీరే చెప్పాలా? ಈಗ ನೀವೇ ಹೇಳ್ಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? మనుషుల మాట ఏంటి? అది లోకములో భవిష్యత్తు, ಮನುಷ್ಯರ ಮಾತು ಕೇಳಿದ್ರೆ ಅದು ಲೋಕದಲ್ಲಿ ಭವಿಷ್ಯತ್ತು, కానీ దేవుని మాట ఏంటే ಆದ್ರೆ ದೇವರ ಮಾತು ಕೇಳಿದ್ರೆ లోకంలో హోదానే వేరే. ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿನೇ ಚೆನ್ನಾಗಿ. ప్రియ సహోదరి సహోదరులారా, ಸಹೋದರ ಸಹೋದರಿ అందరినీ పక్కన పెట్టేసిన, ಎಲ್ಲರ పక్కದಲ್ಲಿ ఎవ్వరి మాట వినడానికి రెడీ లేను నేను. ಯಾರ ಮಾತು ಕೇಳಿಕೆ ఒకటి సత్యం చెప్పానా, ಸತ್ಯ ಹೇಳ, దేవుని విషయం అయితే ఎవరి మాట నేను లెక్క చేసుకోండి. ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಯಾರ ಮಾತು ಕೇಳುವುದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడి, ದೇವರು ನನ್ನೊಂದಿಗೆ ಮಾತನಾಡಿ, దేవుడు నాతో గీన కమ్యూనికేషన్ అయిందా? ದೇವರು ನನ್ನೊಂದಿಗೆ ನಾಳೆಗೆ ಆದ್ರ ఎంత పెద్దవాడు వచ్చినా కానీ నేను మాట వినను నేను. ಎಷ್ಟು ದೊಡ್ಡವರು ಬಂದ್ರೆ ఎవరైనా కానీ ಯಾರಾದ್ರೂ దేవుని విషయంలో కాంప్రమైజ్ కానే కాదు. ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಕಾಂಪ್ರಮೈಸ್ ಇಲ್ಲೇ ಇಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని వదులుకునే దానికి రెడీ ఉంటా, కానీ దేవుని వదలను నేను. ನಿಮ್ಮನ್ನು ಬಿಡ್ಲಿಕ್ಕೆ ನಾನು ರೆಡಿ ಆಗ್ತೀನಿ, ಆದ್ರೆ ದೇವರನ್ನು ಬಿಡುದಿಲ್ಲ. ఆమేన్. Amen. ఐ యామ్ రెడీ టు లీవ్ యు, ನಾನು ನಿಮ್ಮನ್ನು ಬಿಡ್ಲಿಕ್ಕೆ ರೆಡಿ బట్ ఐ యామ్ నాట్ రెడీ టు లీవ్ మై గాడ్. ಆದ್ರೆ ನನ್ನ ದೇವರನ್ನು ಬಿಡ್ಲಿಕ್ಕೆ ನಾನು ಸಿದ್ಧ ఈ ಇಲ್ಲ. రోజు నువ్వు పోతే ಇವತ್ತು ನೀನು ಹೋದ್ರೆ 100 మందిని పిలుచుకొని వస్తాడు ఆయన. 100 ಜನ ಇಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటన్నా నేను ಅದೇ ಹೇಳಿದೆ ನಾನು. దేవుడి మాట వినాలా, నీ మాట వినాలా? ದೇವರ ಮಾತು ಕೇಳ್ಬೇಕಾ ನಿನ್ನ ಮಾತು ಕೇಳ್ಬೇಕಾ? క్వశ్చన్కి ఏం ఆన్సర్ లేదు. ಆ ಪ್ರಶ್ನೆಗೆ కాబట్టి ಗೊತ್ತಿಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ దేవుని మాట వినాలా? ದೇವರ ಮಾತೇ ಕೇಳ್ಬೇಕು. ప్రియ దేవుని బిడ్డలారా, ಬ್ರದರ್ ಮಕ್ಕಳೇ, 2005 సంవత్సరంలో నేను సేవలకు వచ్చింది. నేను 2005ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನಾನು ದೇವರ ಸೇವೆಗೆ ಬಂದಿದ್ದೇನೆ. 2005 2005 చాలా కష్టపడ్డా నేను. ನಾನು ಬಹಳ ಕಷ್ಟ హల్లెలూయా. ಹల్లెಲೂಯಾ. కొన్నిసార్లు పాకెట్లో పైసా ఉండదు. ಕೆಲವೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ಪಾಕೆಟ್ ನಲ್ಲಿ ದುಡ್ಡಿರೋದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఖాళీ పర్సు పెట్టుకొని తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. ಖಾಲಿ ಪರ್ಸನ್ ಹಿಡ್ಕೊಂಡು ತಿರುಗಿದ್ದು ಬಹಳ ದಿವಸಗಳಿದ್ದಾವೆ. వేరే వాళ్ళు చాదాపుతుంటే నేను ఊరికే పర్సు నేను ఇస్తా అంట, ఏముండవు పర్సులో. ಬೇರೆಯವರು ಚಾ ಕುಡಿಸ್ತಾ ಇದ್ರೆ ನಾ ಕೊಡ್ತೀನಿ ಅಂತಾನೆ, ಆದ್ರೆ ಒಂದು ಪೈಸೆ ಇರೋದಿಲ್ಲ. చాలా కష్టం. పరిచర్య సేవ అంటే అంత ఈజీగా లేదు ఇది. ದೇವರ ಸೇವೆ ಅಂತಂದ್ರೆ ಅಷ್ಟು ಸುಲಭ ಅಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నేను చెప్పగలను, ಆದ್ರೆ ನಾನು ఆ ಹೇಳ್ತೀನಿ, కష్టంలో దేవుడు సుఖాన్ని ఇస్తాడు ఆయన. ಆ ಕಷ್ಟದಲ್ಲಿ ದೇವರ ಸುಖ ಕೊಡ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, గమనించాలా, ಗಮನಿಸಬೇಕು. తల్లిదండ్రులుగా మనము మన బిడ్డల జీవితాలు స్థిరపడాలని ఆలోచన చేస్తాము, సరి అది. ತಂದೆ ತಾಯಿಯಾದ ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳು ತಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿರ್ಬೇಕಂತ కానీ పరలోకమైన దేవుడు ఆయన ఉంటాడు. ఆయన ಲೋಕವಾದ ದೇವರಿದ್ದಾನೆ. ఆయన నిన్ను స్థిరపరచిన భవిష్యత్తు ప్రయత్నం ఆయన చేస్తాడు. ఆయన ನಿನ್ನನ್ನು ಸ್ಥಿರ ಮಾಡಬೇಕಂತ ಭವಿಷ್ಯದ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రియ సహోదరి సహోదరుడా, ಸಹೋದರ ಸಹೋದರಿ, నా జీవితము దేవునికి సమర్పించుకునే కాబట్టి ನನ್ನ ಜೀವನವನ್ನು ದೇವರಿಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. దేవుడు నా జీవితాన్ని స్థిరపరిచింటా ఉన్నాడు. ದೇವರು ನನ್ನ ಜೀವನವನ್ನು ಸ್ಥಿರ ಮಾಡಿದ್ದಾನೆ. ఆమేన్. ఆమేన్. దేవుడు స్థిరపరిచింటాడు. ದೇವರು ನನ್ನ ಜೀವನವನ್ನು ಸ್ಥಿರ ಮಾಡಿದ್ದಾನೆ. లోకములో కాదు,
సహోదరులారా, సహోదర సహోదరి, ఈ ఫీల్డ్ లో ఉన్న గౌరవం రెస్పెక్ట్ ఎక్కడ దొరకదు. ಈ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರುವ ಒಂದು ಮರ್ಯಾದೆ ನಿಮಗೆ ಎಲ್ಲಿ ಸಿಗೋದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో స్థలాలకు వెళ్ళిన వాక్యం చెప్పేదానికి నేను ಎಷ್ಟೋ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿದ್ದೀನಿ ವಾಕ್ಯ ಸಾರಬೇಕು. పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಆಫೀಸರ್ಸ್ ಇರ್ತಾರೆ, మంచి మంచి స్థాయిలో ఉంటారు వాళ్ళు. ಚೆನ್ನಾಗಿ ಒಂದು ಹೋದೆಯಲ್ಲಿ ಇರ್ತಾರೆ. కానీ ప్రార్థనకు నిలబడినప్పుడు ಆದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ఆ ನಿಂತ್ಕೊಳ್ಳುವಾಗ మంచి స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ సర్ అనేక రెస్పెక్టబుల్ వర్డ్ యూజ్ చేస్తారు. ಆದ್ರೆ ಅಷ್ಟೊಂದು ದೊಡ್ಡವರಾದ್ರೂ ಪ್ರಾರ್ಥನೆಗೆ ನಿಂತುಕೊಳ್ಳುವಾಗ ಸರ್ ಅಂತ ಮರ್ಯಾದೆ ಕೊಡ್ತಾರೆ. ప్రియ సహోదరి సహోదరుడా, ಸಹೋದರ దేవుని మీద ఆధారపడి నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు దేవుడు. ದೇವರ ಮೇಲೆ ನಿನ್ನ ಆಧಾರ ಪಡು, ಅವಾಗ ದೇವರನ್ನ ಸ್ಥಿರ ಮಾಡುತ್ತಾನೆ. దేవుడు లేకుండా నువ్వు ఎంత చదివినా కానీ అది జీరోగానే ఉంటుంది. అది ದೇವರಿಲ್ಲದೆ ನೀನು ಎಷ್ಟು ಓದಿದ್ರು ಅದೆಲ್ಲ ಶೂನ್ಯವೇ. దేవుడు లేకుండా చదివి నీ జీవితంలో ఒకవేళ స్థిరపడినా కానీ ఆ స్థిరపడిన జీవితం నెమ్మది ఉండదు అసలు. ದೇವರಿಲ್ಲದೆ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನೀನು ಸ್ಥಿರವಾಗಿ ಆದ್ರೂ ಆ ಜೀವನದಲ್ಲಿ ನಿನಗೆ ನೆಮ್ಮದಿ ಇರುವುದಿಲ್ಲ. ఈరోజు స్థిరపరిచే శక్తి నా ప్రభువులో ఉంటున్నది. ದೇವರನ್ನು ಸ್ಥಿರ ಮಾಡುವ ಶಕ್ತಿ ನನ್ನ ದೇವರಲ್ಲಿದೆ. ఈ రోజు నీ బిజినెస్ కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, ఏదున్నా కానీ నా ప్రభు ఒక్కడే స్థిరపరచగలడు ఆయన. ಇವತ್ತು ನಿನ್ನ ಬಿಸಿನೆಸ್ ಆಗಬಹುದು, ಇಲ್ಲ ನಿನ್ನ ಜೀವನ ಆಗಬಹುದು, ನಿನ್ನ ಜೀವನವನ್ನು ಸ್ಥಿರ ಮಾಡುವುದು ನನ್ನ ದೇವರು ಮಾತ್ರ. Number 4, ನಾಲ್ಕನೇದು ఎఫెసీ పత్రిక ಎಫೆಸಿ ಪತ್ರಿಕೆ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 20-21 వచనం చూద్దాం ఒకసారి. 20-21 ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. Ephesians 3rd chapter verse number 20 please. ನಮ್ಮಲ್ಲಿ ಕಾರ್ಯ ಸಾಧಿಸುವ గట్టిగా చదవాలమ్మా, బిగ్గరగా. ನಮ್ಮಲ್ಲಿ ఆ. ಕಾರ್ಯ ಸಾಧಿಸುವ ఆ. ತನ್ನ ಶಕ್ತಿ ಪ್ರಕಾರ ಹ್ಮ್. ನಾವು ಬೇಡುವುದಕ್ಕಿಂತಲೂ ಹ್ಮ್. ಯೋಚಿಸುವುದಕ್ಕಿಂತಲೂ ಹ್ಮ್. ಅತ್ಯಧಿಕವಾದದ್ದನ್ನು ఆ. ಮಾಡಲು ಶಕ್ತನಾದ ದೇವರಿಗೆ ಸಭೆಯಲ್ಲಿ ಕ್ರಿಸ್ತು ಯೇಸುವಿನಲ್ಲಿಯೂ ಹಾ. ತುಲಾಂತರಕ್ಕೂ ಯುಗಾಂತರಕ್ಕೂ ಸ್ತೋತ್ರ. ಆಮೆನ್. ఆమేన్. రైట్, కన్నడ బిగ్గరగా. తెలుగు, ఎందుకంటే అక్కడ తెలుగులో చదివాను కన్నడ, అందుకు కన్ఫ్యూజ్ అయింది అది. రైట్, ఓకే. తెలుగు 3వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20 వచనం చూద్దాం ఒకసారి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ సోదరి, ఇన్ ఇంగ్లీష్ యు కెన్ సీ గాడ్ ఈస్ ఏబుల్ టు డు వాట్? ದೇವರು ಎಲ್ಲವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ exceedingly abundantly above all That we ask even ಥಿಂಕ್ or think. or think అనుంది ఇక్కడ. Some languages you can see God is able to do exceedingly abundantly above all whatever you ask, even think. ప్రియ సోదరి సహోదరులారా, ಸಹೋದರ ಸಹೋದರಿ, నెంబర్ 4, ನಾಲ್ಕನೇದು దయచేయు శక్తి. ಅದನ್ನು ಕೊಡುವ ಶಕ್ತಿ. దయచేయు శక్తి. ಅದು ಕೊಡುವ ಶಕ್ತಿ. మన దేవుడు మనకు అనుగ్రహించడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన. ದೇವರು ನಮಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆತನ ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರು. బైబిల్ ఏమంటది? ಬೈಬಲ್ ಹೇಳುತ್ತದೆ, Ask and it shall be given unto you. ಕೇಳಿದರೆ ಕೊಡಲ್ಪಡುವುದು. ఆమేన్. ఆమేన్. బైబిల్ ఏమంటది? ಬೈಬಲ್ ಹೇಳುತ್ತದೆ, ఇర్మియా 33:3లో ಇರ್ಮಿಯಾ 33:3 ఏమంటది? ಏನ್ ಹೇಳ್ತದೆ? ఏమన్నారు నాకు తెలియదు. God unto me and I will answer. నాకు మొర్ర పెట్టుడి, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ನನಗೆ ಮೊರೆ ಇಡಲಿ, ನಾನು ನಿಮಗೆ ಸದಾ ಉತ್ತರ ಕೊಡುವೆನು. ప్రియ సోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, నెంబర్ 4, ನಾಲ್ಕನೇದು this way talking about a prayer. ಇದು ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾರೆ. ప్రార్థన, ಪ್ರಾರ್ಥನೆ, ప్రార్థన. ప్రార్థನೆ. నీ ప్రార్థనకు దేవుడు సదుత్తరము దయచేయడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన. ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರು ಸದುತ್ತರ ಕೊಡಲಿಕ್ಕೆ ಆತನ ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರು. చెప్పు, నా ప్రార్థనకు దేవుడు సదుత్తరములు దయచేయును. ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರು ಸದುತ್ತರ ಕೊಡುವನು. ఆమేన్. ఆమేన్. పక్కన తిరిగి చెప్పు, నీ ప్రార్థనలు ఆలకించబడినాయి. ಪಕ್ಕದಲ್ಲಿ ತಿರುಗಿ ಹೇಳು, ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಲಾಲಿಸಲ್ಪಡುತ್ತದೆ. Your prayers has been answered. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಲಾಲಿಸಲ್ಪಟ್ಟಿದೆ. హల్లెలూయా. భుజము తట్టి చెప్పాలా, నీ ప్రార్థన ఆలకించబడ్డది. ಬೆನ್ನು ತಟ್ಟಿ ಹೇಳು, ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಲಾಲಿಸಲ್ಪಟ್ಟಿದೆ. వండర్ఫుల్. ఆమేన్. ఆమేన్. నువ్వు పిలిచినప్పుడు పలికే దేవుడు ఆయన. ನೀನು ಕರೆಯುವಾಗ ಉತ್ತರ ಕೊಡುವ నువ్వు ದೇವರು. అడిగినప్పుడు ఇచ్చే దేవుడు ఆయన. ನೀನು ಕೇಳುವಾಗ ಕೊಡುವ ದೇವರು. ఎంత మంచి దేవుడు. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ದೇವರು. బైబిల్ ఏమంటది? ಬೈಬಲ್ ಹೇಳುತ್ತದೆ, 107 కీర్తన 9వ వచనములో 107 ಕೀರ್ತನೆ 9ನೇ ವಚನ.
ವಚನದಲ್ಲಿ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ಆಶೆಯುಳ್ಳ ಪ್ರಾಣವನ್ನು ತೃಪ್ತಿಗೊಳಿಸುವ ದೇವರು. 107వ కీర్తన 107ನೇ ಕೀರ್ತನೆ 30 ఎక్కడ వచ్చిన చూద్దాం ఒకసారి. 30-31ನೇ ವಚನ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. Tell me about the book of Psalms 107 verse number 30 and 31 please. 107ನೇ ಕೀರ್ತನೆ 30-31 ವಚನ. వండర్ఫుల్. తెలుగులో చదువు ఒకసారి. అది నింబలమైనది. ఆ. వారు సంతోషించుడి. వారు కోరిన దేవునినట్లు ఆయన వారిని నడిపించును. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ದೇವರ ಮಕ್ಕಳೇ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని ప్రార్థనలు ఆలకించును గాక. ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಆಲಿಸಲಿ. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేస్తున్న ప్రతి ప్రార్థనలకు దేవుడు సదుత్తరం ఇయ్యును గాక. ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ನೀನು ಮಾಡುವ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರು ಸದುತ್ತರ ಕೊಡಲಿ. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మొర్ర ఆయన చెవులకు చొచ్చుకొని వెళ్ళును గాక. ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ನೀನು ಮಾಡುವ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನೆ ದೇವರ ಕಿವಿಯಲ್ಲಿ ಬೀಳಲಿ. ఈ మధ్యాహ్న కాల సమయంలో మానకని ప్రార్థనలు వినే దేవుడు ఆయన. ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಎಡಬಿಡದು ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಿಸುವನು. ఆమేన్. 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 ఆపత్కాలంలో నాకు మొర్ర పెట్టు నువ్వు. ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ನನಗೆ ಮೊರೆ ಇಡು. నువ్వు పెడుతున్న మొర్రకు నీ జీవితంలో నమ్మకం ఉందా? ನೀನು ಇಡುವ ಮೊರೆಗೆ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ನಂಬಿಕೆ ಇದೆಯಾ? హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ఎలాంటి ಸಹೋದರಿಯರೇ, శక్తి అంట? ಎಂತ ಶಕ್ತಿ ಅಂತ? దయచేయు శక్తి, ಕೊಡುವ ಶಕ್ತಿ, అనుగ్రహించే శక్తి. ದಯ ಮಾಡುವ ಶಕ್ತಿ. ఈ రోజు నీ ప్రార్థనలో ప్రభు ఆలకించి నడిపించును గాక. ಇವತ್ತು ದೇವರು ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಆಲಿಸಿ ನಡೆಸಲಿ. నీ ఆలోచన కన్నా అధికంగా దేవుడు చేయగలడు ఆయన. ನಿನ್ನ ಯೋಚನೆಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ದೇವರು ಮಾಡಲಿಕ್ಕೆ ಬಲ್ಲವನು. Beyond your imaginations, God can do something supernatural. ನಿನ್ನ ಊಹೆಗಿಂತ ದೇವರು ದೊಡ್ಡದಾಗಿ ಮಾಡಲಿಕ್ಕೆ నీ ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ. ఆలోచన కన్నా అధికంగా నా దేవుడికి అనుగ్రహించగలడు ఆయన. ನಿನ್ನ ಯೋಚನೆಗಿಂತ ದೇವರು ಉನ್ನತವಾದ ನೀನು ಕೊಡುತ್ತಾನೆ. గట్టిగా ఆమేన్. వీళ్ళలో గట్టిగా ఆమేన్. ಹೇಳುತ್ತಾ ಇರುವರು ಆಮೆನ್. నీ కోరికలు దేవుడు నెరవేర్చును గాక. ನಿನ್ನ ಬಯಕೆಗಳು ದೇವರು ನೆರವೇರಿಸಲಿ. నీ ఆశలు నెరవేర్చును గాక. ನಿನ್ನ బయಕೆಗಳು ದೇವರು నెరవేರಿಸಲಿ. నోరు మూసుకున్న వాళ్ళకు దొరకకుండా గాక. మరి నేనేం చేశాను? కొంతమంది ఆ ఫెవికోల్ కా మజబూత్ జోడే. హల్లెలూయా. ఆమేన్. ఎవరు పక్కన నోరు తెరవదు, గిచ్చండి గట్టిగా. ಯಾರ ಪಕ್ಕದಲ್ಲಿ ಬಾಯಿ ತೆಗಿಲೋ ಅವ್ರನ್ನ ಚೂಟ್ರಿ ಸ್ವಲ್ಪ. నీ ప్రార్థనలు దేవుడు ఆలకించును గాక. ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಆಲಿಸಲಿ. ఇప్పుడు వస్తుంది కొద్దిగా స్తోత్రం. వండర్ఫుల్. హల్లెలూయా. దేవుడు నీకు సమస్తం అనుగ్రహించును గాక. ದೇವರು ಎಲ್ಲವನ್ನೂ ಒದಗಿಸಲಿ. నీ ఆలోచన కన్నా అధికంగా దేవుడు నీకు ఇయ్యును గాక. ಯೋಚನೆಗಿಂತ ಅಧಿಕವಾಗಿ ದೇವರು ಕೊಡಲಿ. నీ కోరికలు దేవుడు నెరవేర్చును గాక. ನಿನ್ನ ಬಯಕೆಗಳು ದೇವರು ನೆರವೇರಿಸಲಿ. ఆమేన్. ఆమేన్. ఏంటి నీ కోరిక? ಯಾವುದು ನಿನ್ನ ಬಯಕೆ? ఏ కోరిక నీది? ಯಾವ್ದನ್ನು ಬಯಸ್ತಾ ಇದೀಯಾ? ఒక ఆయన కోరిక కోరిండు. ಒಬ್ಬನು ಬಯಕೆ ఏం కోరిండు? ಏನ್ ಬಯಸಿದನು? నేను యేసయ్యను చూడాలి. ನಾನು ದೇವರನ್ನು ನೋಡಬೇಕು. ఎవరైనా? ಯಾರವರು? ఎవరైనా? ಯಾರವರು? జక్కయ్య. ಜಕ್ಕಯ್ಯನು. హల్లెలూయా. హల్లెలూయా. యేసును చూడాలి. ಯೇಸು ಸ್ವಾಮಿ ఒక ನೋಡಬೇಕು. కోరిక పుట్టింది. ಒಂದು ಬಯಕೆ నీ ಉಂಟಾಯಿತು. కోరికను ప్రియ దేవుడు నా ప్రభు చూసే దేవుడు ఆయన. ನಿನ್ನ బయಕೆಗಳನ್ನು ನನ್ನ ದೇವರು ನೋಡುವನು. నా ప్రభు నీ కోరికలను గమనించే దేవుడు ఆయన. ನಿನ್ನ ಬಯಕೆಗಳನ್ನು ಆತನು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా. 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 ఆయన ఒక కోరిక వచ్చిందంట. ಆತನಿಗೆ ಒಂದು ಬಯಕೆ ಆಯ್ತು. ఏ కోరిక? ಯಾವ ಬಯಕೆ? ప్రభువును చూడాలి. ದೇವರನ್ನು ನೋಡಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ సక్కయ్య జీవితంలో కోరికను నెరవేర్చిన దేవుడు మన దేవుడు ఆయన. ಜಕ್ಕಯ್ಯ ಒಂದು ಬಯಕೆಯನ್ನು ತೀರಿಸಿದ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. ಆತನು సక్కయ్య జీవితాన్ని తృప్తిపరిచిన దేవుడు మన దేవుడు. ಜಕ್ಕಯ್ಯ ಜೀವನವನ್ನು ತೃಪ್ತಿಗೊಳಿಸಿದ ದೇವರು ನಮ್ಮ ದೇವರು. నా దేవుల్లో స్వార్థము లేదు. ನನ್ನ ದೇವರಲ್ಲಿ ಸ್ವಾರ್ಥ ಇಲ್ಲ. నా దేవుడు పక్షపాతి కాదు. ನನ್ನ ದೇವರು ಪಕ್ಷಪಾತ ಇಲ್ಲ. నిన్ను తలగానే పెట్టే దేవుడు ఆయన. ನಿನ್ನನ್ನು ತಲೆಯಾಗಿಡುತ್ತಾನ నీ ದೇವರು. కోరిక నెరవేర్చే దేవుడు ఆయన. ನಿನ್ನ ಬಯಕೆಯನ್ನು ನೆರವೇರಿಸುವ నీ ದೇವರು. ఆశలు నెరవేర్చే దేవుడు ఆయన. ನಿನ್ನ ಆಶೆಯನ್ನು ನೆರವೇರಿಸುವ నేను ದೇವರು. సమస్తం అనుగ్రహించే దేవుడే ನಿನ್ನ ఆయన. ಎಲ್ಲವನ್ನು ಒದಗಿಸುವ ದೇವರಾತನು. ఏ కోరిక? ಯಾವ ಬಯಕೆ? ఏ కోరిక? ಯಾವ ಬಯಕೆ? అక్కడ అంటది బైబిల్, ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ వారు కోరుకున్న రేవుకు నడిపించింది ఆయన. ಅವರು ಬಯಸಿದ ದಡಕ್ಕೆ ಸೇರಿಸಿದರಂತೆ. ఈ రోజు నీ కోరిక ఏంటది? ಇವತ್ತು ನಿನ್ನ ಬಯಕೆ ಯಾವುದು? ఈ రోజు కోరిక ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యెత్తి చూపించగలరు నాకు. ಇವತ್ತು ಬಯಕೆ ಉಳ್ಳವರು ಮಾತ್ರ ಕೈ ಎತ್ತಿ ತೋರಿಸ್ರಿ. ఆమేన్. ಆಮೇಲೆ కోరిక ఏం లేదా? ನಿಮ್ಗೆ ಯಾವ ಬಯಕೆ ಇಲ್ವಾ? ఊరికొచ్చినవను. ಸುಮ್ನೆ ಬಂದಿದ್ರಾ? ఆమేన్. ಆಮೇಲೆ దేవా ఎత్తిన ప్రతి చేతులను ఆస్వాదించండి అయ్యా. ದೇವರು ಎತ್ತಿದ ಪ್ರತಿಯೊಂದು ಕೈಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತ. దింపిన ప్రతి చేతులను అలానే పెట్టయ్యా. ಕೆಳಗಿಟ್ಟಿದ್ದ ಕೈಗಳನ್ನು ಆ ರೀತಿಯಾಗಿಡಪ್ಪ. నేను రెండు మాట్లాడాలండి. ఆమె నేను రెండు చెప్పాల్సి వస్తుంది. ఆమెన్.
ఎత్తిన ప్రతి చేతుల కోరికలు నెరవేర్చబడును గాక. కై ఎత్తిన ప్రతి ఒక్కರ ఆశಯನ್ನು నెరవేರಿಸಲಿ. వారి ఆశలు పరిపూర్ణంగా పూర్తి కలుగును గాక. ಅವರ ಆಶೆಗಳು ಸಂಪೂರ್ಣವಾಗಿ ತೀರಿಸಲ್ಪಡಲಿ. ఆమేన్. ఆమేన్. నీ కోసమైన ఆకాశాన్ని చీల్చి నీకు ఉత్తరం ఇస్తాడమ్మా. దేవుడు నిన్ను ఆకాశమును తెరిచి ఉత్తరం కొడతానే. ఆమేన్. ఆమేన్. ఏమన్నాడు అక్కడ? వారు కోరుకున్న రేవుకు వారు నడిపించుతాడు ఆయన. ಅವರು ಬಯಸಿದ ದಡಕ್ಕೆ ಅವರು ನಡೆಸಿದಾನೆ ದೇವರು. ఆమేన్. ఆమేన్. ఈ రోజు నా ప్రభువు నిన్ను పరిశీలిస్తున్నాడు. ಇವತ್ತು ನನ್ನ ದೇವರು ನಿನ್ನನ್ನು ఈ ಪರಿಶೀಲಿಸ್ತಾನೆ. రోజు నేను మిమ్మల్ని కేవలం పైన చూస్తున్నా అంతే, ನಾನು ಮೇಲೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಿಮ್ಗೆ. కానీ నా దేవుడు నీ పక్కలో ఉండి నీ అంతరంగాన్ని చూస్తున్నాడు ఆయన. ಆದರೆ ನನ್ನ ದೇವರು ನಿನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದು ನಿನ್ನ ಅಂತರಂಗವನ್ನು ఈ ಶೋಧಿಸ್ತಾ రోజు నేను ಇದ್ದಾನೆ. ఇక్కడ నిలబడుకొని నీ మీద మొత్తం మాట్లాడుతున్నా అంతే నేను. ಇವತ್ತು ನಾನು ನಿಂತ್ಕೊಂಡು ನಿಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡ್ತಾ కానీ ಇದ್ದೇನೆ. నా ప్రభు ఒక్కొక్క బిడ్డ జీవితాన్ని ఆయన పరిశీలించుకుంటూ పోతా ఉన్నాడు. ಆದರೆ ನನ್ನ ದೇವರು ಒಬ್ಬೊಬ್ಬರ ಜೀವನವನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రియ సహోదరి సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿ, మానక మన ప్రార్థనలు వినే దేవుడు ఆయన. ಎಡಬಿಡದೆ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಲಾಲಿಸುವ మానక మన జీవితాలు సదుత్తరం దయచేసే దేవుడు ఆయన. ಎಡಬಿಡದೆ ಆತನ ಸದುತ್ತರ ಕೊಡುವ ದೇವರು. అంత గొప్ప దేవుడు నువ్వు సేవిస్తా ఉంటున్నావు. ಅಷ್ಟು ದೊಡ್ಡ ದೇವರನ್ನು ಸೇವನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯ. ప్రార్థనని ఆలకించే దేవుడు ఆయన. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಲಾಲಿಸುವ ದೇವರಾತನು. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సద్గుణశేఖర యేసయ్యా సియోనులో చూచెదా, పరవశించినాడుచు పరవళ్ళకు కితా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించినాడుచు పరవళ్ళకు కితా. నా అక్కలను చేసినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అక్కలను చేసినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు తోడై నిలిచితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణశేఖర యేసయ్యా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించినాడుచు పరవళ్ళకు కితా. యేసయ్యా పరవళ్ళకు కితా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. ప్రియ సహోదరి సహోదరులారా, నీ అవసరతను ఆయన తెలుసుకున్న దేవుడు ఆయన. నీ పరిస్థితిని ఆయన చూసిన దేవుడు ఆయన. నీ పరిస్థితులు గమనిస్తున్న దేవుడు ఆయన. నీ కన్నీళ్ళు ఏ చోటను ఉండి నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావో ప్రతి కన్నీళ్ళు ఆయన లెక్క పెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు భయపడకు, దేనికి కానీ భయపడకు. ఈరోజు ఒక ఆశ కలిగి ఒక ఆశతో దేవుని సన్నిధానంలో ఉంటావు. నీ కుటుంబ పరిస్థితి ఒక పక్కన బాగలేదు, ఒక పక్కన నీ జీవితం సరిగా లేదు, ఒక పక్కలో నేను చేస్తున్న పనిలో మధ్యాహ్నం కాల సమయంలో ఒక చెల్లి ఫోన్ చేసి నాకు ప్రార్థన మాట్లాడుతూ ఉంది. తను నాతో మాట్లాడటానికి కానీ తనకు శక్తి లేదు. ఎందుకంటే అన్నా నన్ను పనిలో నుండి తీసేసిండ్రు అన్నా, నేను ఎలా ఉండాలా కన్నీళ్లతో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీ పరిస్థితిని ఎవరు చూడటంలో అనుకోవాకు. నువ్వు
ఈరోజు నీ ಪರಿಸ್ಥಿತಿని ఎవరు ಗಮನಿಂಚಡಲ್ಲ ನಾನು ಅನ್ಕೋಕನು. ಯಾರು ನಿನ್ನ ಜೀವಿತ ನೋಡುತ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ನೀನು ತಿಳ್ಕೋಬೇಡ. ಒಬ್ಬನಿದ್ದಾನೆ ನಿನಗೆ ಧೈರ್ಯ ಕೊಡಲಿಕ್ಕೆ, ಆತನೇ ಯೇಸು. ಪ್ರಿಯ ಸಹೋದರಿ, ನಿನ್ನ ಬಲದಿಂದ ನೀನು ಶತ ಪ್ರಯತ್ನ ಮಾಡುತ್ತಾ ಇದೆ. ನೀನು ಮೇಲೆ ಬರಬೇಕು, ಉನ್ನತವಾಗಿ ಆಗಬೇಕೆಂಬುದಾಗಿ. ಆದರೆ ನಿನಗೆ ನಿರಾಶೆನೇ ಸಿಗ್ತಾ ಇದೆ. టోటలీ యూ డిప్రెస్డ్. నువ్వు ఎంతగానో పైకి రావాలా, నీ కుటుంబ జీవితంలోనూ నా కుటుంబాన్ని నేను స్థిరపరచుకోవాలని చాలా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు అంటావు, ప్రియ సహోదరి, కొన్ని మార్లు నీ కుటుంబస్తులే అంటే నీ బంధుమిత్రాదులే నిన్ను లెక్క చేయరు, నేను కేర్ చేయరు. ఆ కష్ట పరిస్థితి నువ్వే అనుభవిస్తా ఉన్నావు. నువ్వు ఇక్కడికి వచ్చింటా ఉన్నావు, ఇక్కడ నువ్వు కూర్చొని వింటా ఉన్నావు. ఒక నిరుత్సాహ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ కూర్చొని వింటా ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నావు. నా ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక వాస్తవ సంగతి ఏంటంటే, అందరినీ నేను విడిచిన నేను విడవాలా, నా అరచేతులు నేను చెక్కుకొని వింటా ఉన్నా. బిడ్డ, నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వానివి కాదు. ఒంటరిగా నీ జీవితాన్ని నేను ఎంతగానో కొనసాగించుకుని పోతా ఉన్నావు. ఈరోజు దేవుని ప్రసన్నత మన మధ్యలో సంచారం చేస్తున్న ప్రకారం నువ్వు ఆలోచన చేసినావు, మేబీ నా లైఫ్ ఒక ఎండ్ లైఫ్గా ఉంటే ఎలా ఉంటుంది? విసుగు చెంది, జీవితం పట్ల విసుగు చెంది ఒక నిరుత్సాహ పరిస్థితుల్లో ఈ స్థలంలో అడుగుపెట్టినాం. ఎవరు ఉన్న స్థలంలో మళ్ళీ చిలువడుకున్నాం, వారక్కలే ఇక్కడికి వచ్చినాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నిరాశ, నిస్పృహ, అండ్ యు డిసైడెడ్ దట్ యు నీడ్ టు కంక్లూడ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని అంతకే క్లోజ్అప్ చేసేయాల. దేవుడైనా ಬೇಸರಗೊಂಡಿದೀಯಾ, ಸೋತೋಗಿದೀಯಾ, ನನ್ನ ಜೀವನ ಇಷ್ಟೇ, ಇದಕ್ಕೆ ಅಂತ ಮಾಡಬೇಕಂತ ನೀನು ಅನ್ಕೊಂಡು ಈ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಬಂದಿದ್ದೀಯಮ್ಮ. ನೀನು ಇಲ್ಲಿದ್ದೀಯಾ? అందరూ మన కళ్ళు మూసుకుని ఉన్న చోట కూర్చున్న ప్రకారంలో కళ్ళు మూసుకో. ಎಲ್ಲರೂ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ಳೋಣಮ್ಮ. ನಾವೆಲ್ಲರೂ ಕೂತ್ಕೊಂಡಿದ್ದ ಹಾಗೆ మన ప్రభు మన మధ్యలో సంచారం చేస్తాం. ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రియ సహోదరి, ఎవరు ఇక్కడ నువ్వు కొద్దిగా బాకీలలో నువ్వు అంటా ఉన్నావు, ఆ ప్రజలు నేను పీడిస్తున్న పరిస్థితి ప్రభు ఆయన తెలియపరుస్తాడు. దే లిటరలీ దే ఆర్ టార్చరింగ్ సంథింగ్. ಯಾರೋ ಇಲ್ಲಿ ಸಾಲಗಳಲ್ಲಿ ತುಂಬಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ಜನಗಳು ಬಂದು ನಿಮ್ಮನ್ನು ಒತ್ತಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅದನ್ನು ಸಲ್ಲಿಸಬೇಕು ಅಂತ. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ನೀನು ಇಲ್ಲಿದ್ದೀಯಮ್ಮ, ನೀನು ನಿಂತುಕೋ. The presence of the Lord is moving. ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದೆ. ದೇವರ ಶಕ್ತಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಚಲಿಸುತ್ತಾ ಇದೆ. ప్రియ సహోదరి, ఈరోజు జీవగల దేవుని యొక్క సన్నిధానంలో ఉంటా ఉన్నాం. ఆయన శక్తిని, ఆయన మహిమ నేను అనుభవిస్తూ ఉంటున్నా. ఆయన సెన్సింగ్ హిస్ పవర్. ద లార్డ్ ఈస్ రిలీజింగ్ హిస్ రెవల్యూషన్స్. టుడే ఈస్ యువర్ డే. టుడే ఈస్ యువర్ డే. హల్లెలూయా. ದೇವರ ಶಕ್ತಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದ ಪ್ರಕಾರ ದೇವರ ಆತನ ಪ್ರಕಟಣೆಯನ್ನು ತಿಳಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಇವತ್ತು ದೇವರು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಯಾರೋ ಇಲ್ಲಿದ್ದಾರೆ, ಯು ಆರ್ ಫೀಲಿಂಗ್ ದಟ್ ನೀವು ಫೀಲ್ ಆಗ್ತಾ ಇದೆ,
ಯಾರೋ ನನಗೆ మాట ಮಾಡಿಸಿದ್ದಾರೆ, ఎవరో నాకు మంత్రాలు నాకు చేపించిండ్రు అని ఆ ఫీల్ అవుతున్న బిడ్డ నువ్వు ఇక్కడ ఉంటా ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఐ గివ్ యూ ఆల్ ద గ్లోరీ. ఎస్, ఒకవేళ నువ్వు ఉంటే నిలబడుకో దేవుని సన్నిధానంలో. స్టాండ్ అప్. థ్యాంక్ యూ జీసస్. ఐ గివ్ యూ ఆల్ ద ప్రైజ్. ఓ యేసువే, థ్యాంక్ యూ. దేవుని యొక్క శక్తి మన మధ్యలో సంచారం చేస్తుందిగా. Give reverence to God. Oh God, I praise you. Thank you. ದೇವರ ಶಕ್ತಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡುತ್ತಿರೋ ಪ್ರಕಾರ ದೇವರಿಗೆ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಕೊಡೋಣ. ದೇವಾನಿ వైపు చూస్తున్నా. ದೇವರ ಕಡೆ ನೋಡೋಣ. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధి నే చేరితి. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధిని నే చేరితి. ఇది నా చివరి, ఇది నా కడవరి, మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ. నీ మాటలలో ఇది నా కడవరి, మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధిని నే చేరితి. పాపములో బ్రతికపోయిన పాపపు తీగలో అలకపోయిన, పాపములో బ్రతికపోయిన పాపపు తీగలో అలకపోయిన, పాదాల జీవితాన్ని, పాదాల జీవితాన్ని పవిత్రపరచుము పరిశుద్ధుడా, పవిత్రపరచుము పరమగుడా. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధిని నే చేరితి. ఇది నా చివరి, ఇది నా కడవరి, మిగిలియున్న నిరీక్షణ, ఇది నా చివరి, ఇది నా కడవరి, మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ, మిగిలియున్న నిరీక్షణ. మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని. నా స్థితి బాగలేదు, నా జీవితం బాగలేదు.
చెప్పగలవా దేవా, నా కన్నీళ్ళు చూడు నాయన, నా పరిస్థితి చూడు ప్రభు, నా జీవితం బాగలేదు. ప్రియ సహోదరి, ప్రభువును తెలియపరచు. దేవా, దేవుడే, ಎಲ್ಲರೂ ದ್ವೇಷಿಸುವಂಗೆ ನನ್ನ ಬದುಕಾಯಿತಪ್ಪ, ಎಲ್ಲರೂ ನನ್ನ ದೂರ ಮಾಡುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ನನ್ನ ಬಾಳಾಯಿತು తండ్రి. నువ్వు అక్కడ ఉండవని నేను వచ్చిందా ఉన్నా, ನೀನೊಬ್ಬನು ನನ್ನನ್ನು ಆಧರಿಸುತ್ತಿ ಅಂತ ನಾನು ಬಂದೆಪ್ಪ. ನಿನ್ನ ಬಿಟ್ಟು ನನಗೆ ಯಾರು ಇಲ್ಲ. దేవునికి మహిమ, దేవుని సన్నిధాన. ప్రియ సహోదరి, నీకు విరోధంగా రూపబడిన ఈ ఆయుధం అది వర్ధిల్లదు. If God for us, who can be against us? నా ప్రభువు నీ పట్ల ఉంటా ఉన్నాడు, నా ప్రభు నీతో ఉంటా ఉన్నాడు. ఎవ్వరు నిన్ను ప్రకటించలేరు, ఎవ్వరు నిన్ను ప్రకటించలేరు. అందరూ శత ప్రయత్నాలు చేసిందేమో నీ జీవితాన్ని పాడు చేయాలని. ಎಷ್ಟೋ ಜನರು ನಿನ್ನ ಬದುಕು ನಾಶ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನೋಡಿದರೇನೋ, ಅವರ ಉದ್ದೇಶಗಳು ಉದ್ಧಾರ ಆಗಲ್ಲ. ప్రభు, ఇక నిలబడిన ప్రతి బిడ్డలో పేరు పేరున ఉంటూ చందన మల్మనంద, యేసు రక్తమే జయము, యేసు ರಕ್ತನೇ ಜಯము. ಕರ್ತ ನಿಮಗೋಸ್ಕರ ಮಾರ್ಗವನ್ನು ಆತನು ಉಂಟು ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. Where there is no way, the Lord is going to make a way. Something is happening. ಏನೋ ಕಾರಣ ಮಧ್ಯದಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. Something is happening in our midst now. Oh God, I give you glory. The Holy Ghost, ಬೆಂಕಿಯುಳ್ಳ ದೇವರು ಸಂಚಾರ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. People, you are feeling something, fire in your body. You are feeling the tremendous move. ಎಲ್ಲ ಶಕ್ತಿಗಳು ಮುರಿಯಲ್ಪಡುತ್ತಾ ಇದೆ. Hallelujah. And the servant of God, I release the power upon these people now. In the name of Jesus. Hallelujah to the Lamb. Look into the Master. Look into the Master. He is author and the finisher of your life. Background sound. He is author and the finisher of your beautiful life. Now is the time to restore. ಆತನ ಕಡೆ ನಾವು ನೋಡೋಣ, ಆತನ ಕಡೆ ನಾವು ನೋಡೋಣ. I pray powers now in Jesus name. ಕರ್ತನೇ, ನಿಂತುಕೊಂಡಿದ್ದ ಈ ಒಂದು ಮಕ್ಕಳ ಜೀವಿತದಲ್ಲಿ Lord, create a way. Jesus. Jesus. Major card
Thank you, Lord. G major. Oh, Jesus. Jesus. Oh, Jesus. Jesus. Some people, my beloved, the Lord is touching the head. మీ తలలో తల వెనక భాగాన్ని దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు. Some people, God is healing your head. తలలో నీ తల నిన్న తలయ bend back portion of your head. Yes, you are here now. The Lord is healing. Oh Jesus. Oh Jesus. Jesus. Oh Jesus. Jesus. Oh Jesus. Your presence makes me whole. Some people, your God is healing the shoulder. నీ యొక్క షోల్డర్ భాగంలో ఎవరు ఇక్కడ ఉంటున్నారో, you are feeling pain in your shoulder portion. Just now the Lord is releasing healing nature, healing power. Thank you. Thank you. Jesus. Your presence makes me whole. Forget yourself. మరిచిపోని నేను దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించు. Thank you, Lord. ఎవరైతే షోల్డర్ పెయిన్ తో ఉన్నారో, the Lord has touched you. దేవుడు నిన్ను తాకింటాడు, దేవుడు నిన్ను స్పర్శించాడు. ప్రియ సహోదరి సహోదరులను, the Lord has touched you. Thank you, Lord. Yes, in Jesus' name, I break right now. In Jesus' name, every pain to be go. In Jesus' mighty name. In Jesus' mighty name. Thank you, Lord. Hallelujah to the Lamb. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో మీ మధ్యలో మీరు అంటున్నారు, if you eat, నువ్వు తింటే, నువ్వు భుజిస్తే, you will feel a pain in your stomach portion. ನಾವು ತಿನ್ನಟ್ಲೈತೆ ಭೋಜನ ಜಾಸ್ತಿ ನೀನು ತಿನ್ನೋದಾದ್ರೆ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ನೋವು ಅನುಭವಿಸ್ತೀರ ನೀವು. ನೋವು, pain. You will feel a pain in your body, in your stomach portion. ఎవరు వాళ్ళు ఇక్కడ దేవుని సన్నిధిలో లేచి నిలబడుకుందాం. Let the Lord make heal your body in Jesus' name. Jesus. Holy, holy. Tell your problem to God today. ಇವತ್ತಿನ ಸ್ಥಿತಿಯನ್ನು ದೇವರಿಗೆ ತಿಳಿಸು. ಪವಿತ್ರಾತ್ಮ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. Yes. Thank you. Thank you. Touch in Jesus' mighty name. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రాత్రి వేళ పడుకున్నప్పుడు మీ దేహము భారము నీ దేహంలో అనుభవిస్తావు. యు ఫీల్ heaviness in your body. Heaviness in your body. The presence of the Lord, దేవుని ప్రసన్నత మన మధ్యలో సంచరిస్తున్నది. ఆ దేవుడే నిన్ను బాగు చేసే దేవుడు ఆయన. ಆ ದೇವರನ್ನ ಗುಣ ಮಾಡೋ ದೇವರು. ರಾತ್ರಿಯಲ್ಲಿ ನೀನು ಮಲ್ಕೊಳ್ಳುವಾಗ ನಿನ್ನ ದೇಹ ನೀನು ಫೀಲ್ ಆಗ್ತೀನ ಹೆವಿ ಇದ್ದಂಗೆ. When you sleep at night, you'll feel that your body will be in a heavy condition. ಯಾರವರು
ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ಓ ಜೀಸಸ್, ಓ ಯು ಆರ್ ಹಿಯರ್. ಪವಿತ್ರಾತ್ಮ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತನ ಸಂಚಾರ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಓ ಜೀಸಸ್. Touch everyone right now. ದೇವರ ಬೆಂಕಿ ಒಬ್ಬೊಬ್ಬರ ಮೇಲೆ ಇಳಿದು ಬರುತ್ತಾ ಇದೆ. Jesus. ಎಲ್ಲ ಸೈತಾನ ಶಿಖಲು ಸುತ್ತೋಗ್ತಾ ಇದ್ದಾವೆ. Thank you, Lord. It's going out now. In Jesus' name. Out. 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 In Jesus' mighty name. ಈಗಲೇ ಸುತ್ತೋಗಲಿ. ಈಗಲೇ ಸುತ್ತೋಗಲಿ. ಮಹಿಮೆ. Oh God, I praise your name. Oh Lord. Jesus. Touch. In Jesus' name. ಇದೆಲ್ಲ ನೋವು ಬಿಡುಗಡೆ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಈಗಲೇ ಎದೆಯಲ್ಲಿ ಸಂಕಟ ಈಗಲೇ ಬಿಡುಗಡೆ ಆಗಬೇಕು. In the name of Jesus. In the name of Jesus. Break it out. ಇದರ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳೋಣ. Wherever you are, please stand up. Stand up. Today is your time. Today is your day. Your day. ಬೆಂಕಿ ನಮ್ಮದೆಲ್ಲ ಸಂಚಾರ ಮಾಡುತ್ತಾ ಇದೆ. ದೇವದೂತ ನಮ್ಮದೆಲ್ಲ ಸಂಚಾರ ಮಾಡುತ್ತಾ ಇದೆ. ಶಂದರ ಬಲಬಂಧನಮೇ. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Yes. Yes, I give you glory. ಪ್ರಾರ್ಥನೆ చేసుకో. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೋ. ದೇವರೇ, here I am, O God. Bless me, bless me. Bless me, bless me, bless me. Bless me, bless me, bless me. Thank you, Jesus. Hallelujah to the Lamb of God. Worthy is the Lamb of God. Thank you, Jesus. ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ತನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ಭದ್ರಪಡಿಸಲಿ. Tell your problem to the living Almighty God. He is the God who sustains you. He is the God who gives the deliverance. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Oh God, I praise you. I praise. Forget the answer. మన మనిషికి ప్రభు వైపు మనం చూద్దాం. ಕರ್ತನ ಕಡೆ ನಾವು ನೋಡೋಣ. ಕರ್ತನ ಮುಖ ನಾವು ನೋಡೋಣ. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಆತನ ಪ್ರಸನ್ನತೆ ನಾವು ನೋಡೋಣ. Thank you, Lord. 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 Hallelujah. Tu hai Yehova Yahweh, jo mubaya karta hai. Tu hai Yehova Shalom, jo tasalli deta hai. Tu hai भैया करता है. तू है यहोवा शालोम, जो तसल्ली देता है. तूने भेजा दिया, सबको माफ किया, नया जीवन दिया, रूह से भर दिया. तूने भेजा दिया, सबको माफ किया, नया जीवन दिया, रूह से भर दिया. आज शैतान झुक जाएगा.
की नावे कमजोर दिल यो तगड़ा बनावे आसमान रोटी महीनों की नावे कमजोर दिल यो तगड़ा बनावे आसमान रोटी महीनों की नावे कमजोर दिल यो तगड़ा बनावे हर बोल कर मेरी जान हर बोल कर मेरी आसमानी खुशी नाल परवे महीनों आसमानी खुशी नाल परवे महीनों इतना मादिल विश्वा इतना मादिल विश्वा उतारा 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 मेरा दिल में अंदर हर जावा मैं तेरा मंदिर पागलवा मेरा दिल में अंदर हर जावा मैं तेरा मंदिर पागलवा मेरा दिल में अंदर हर जावा मैं तेरा मंदिर अपना मैनू इतना अपना मैनू इतना उतारा 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 मेरी तुम्हें पाना उतारा 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 उतारा Yehovah,
In the name of Jesus. Christ of Nazareth. Break it out now. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಈಗಲೇ ಸುತ್ತೋಗಲಿ. If you have a sickness in your body, please come forward. ಒಂದು ವೇಳೆ ನಿಮ್ಮ ದೇಹದಲ್ಲಿ ರೋಗ ಇರುವುದಾದರೆ ಬೇಗ ಮುಂದೆ ಬಾ. ದೇವರ ಸನ್ನಿಧಾನ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದ ಪ್ರಕಾರ ಆತನೇ ನಿಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ನಾಯಕರು, ಬಿಡುಗಡೆ ಕೊಡುವ ದೇವರು. ಬೇಗ ಬೇಗ ನೀನು ಮುಂದೆ ಬಾ. And stand here. Please God touch you. Today I'm not going to touch you. ಇವತ್ತು ನಾನಲ್ಲ ನಿಮ್ಮನ್ನು ಮುಟ್ಟುವುದು. ಇವತ್ತು ನನ್ನ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಮುಟ್ಟಲಿಕ್ಕಿದ್ದಾನೆ. Today my God is going to touch your life. Come on, come on. ಆ ಜನರದಲ್ಲಿ ಇರಬೇಡ ನೀನು. ಆ ಜನರಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ಳಬೇಡಮ್ಮ. ನೀವು ಮುಂದೆ ಬನ್ನಿ, ನೀವು ಮುಂದೆ ಬನ್ನಿ. ಸ್ತೋತ್ರಂ, ಸ್ತೋತ್ರಂ. ಬೆಂಕಿಯುಳ್ಳ ದೈವರು, ಬೆಂಕಿಯುಳ್ಳ ದೈವರು. ಓ ಯೇಸುವೇ. ಎಸ್, ನಿಂತ್ಕೊಂಡು ನೀವು ದೇವರ ಕಡೆ ಕೈಗಳು ಚಾಚೋಣ. Lift your hands up. ಎರಡು ಕೈಗಳ ಮೇಲೆ ಕೆತ್ತಮ್ಮ. Tell your problem to God today. Today is your day. Today is your day. Today is your deliverance. Today the Lord is going to change your situations. Absolutely. Absolutely. ದೇವರ ಶಕ್ತಿ ನಿಮ್ಮ ಮೇಲೆ ಬಿರಿದು ಬರುತ್ತಾ ಇದೆ. ಆತನ ಪ್ರಸನ್ನತೆ ನಿಮ್ಮ ಮೇಲೆ ಬಿರಿದು ಬರುತ್ತಾ ಇದೆ. Touch. I break all the barriers right now in Jesus' name. ಕರ್ತನೆ ಎಂದುಕೊಂಡ ಮಕ್ಕಳನ್ನೆಲ್ಲ ನೀನು ಮುಟ್ಟು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. ಎಲ್ಲ ಶುಗರ್, ಡಯಾಬಿಟಿಸ್, I command to go in the name of Jesus. ಎಲ್ಲ ಮಾಟ ಮಂತ್ರ ಶಕ್ತಿಗಳು ನೀನು ಉದ್ಧಾರ ಆಗಬಾರದೆಂಬುದಾಗಿ, ನೀನು ಉನ್ನತವಾಗಿ ಬರಬಾರದೆಂಬುದಾಗಿ ಎಲ್ಲ ಶಕ್ತಿಗಳು ಸುಟ್ಟೋಗಲಿ, 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 ಸುಟ್ಟೋಗ್ಬೇಕು. ಈಗಲೇ ಮಂತ್ರ ಶಕ್ತಿಗಳು ಈಗಲೇ ಮುರಿಯಲ್ಪಡುತ್ತಾ ಇದೆ. ಔಚ್, ಔಚ್. No, completely. ಸುಟ್ಟೋಗು, 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 ಸುಟ್ಟೋಗು. ಯೇಸು ರಕ್ತಕ್ಕೆ ಜಯ. ದೇವರ ಶಕ್ತಿ, ದೇವರ ಕೆಲಸ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. The Lord has begun His work, my beloved. Oh God, thank you, thank you. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬಂಧಿಸುತ್ತೇನೆ ಈಗಲೇ. Yes, go out, out. Praise in Jesus' name, in Jesus' name. Today is your day. Today is your day. ಇನ್ನು ಮುಂದೆ ಬರಬೇಕು. ಇನ್ನೆಂದುಕೊಳ್ಳೋದು ದಯಮಾಡಿ ಮುಂದೆ ಬರಬೇಕು. ಪ್ಲೀಸ್ ಕಮ್ ಫಾರ್ವರ್ಡ್. ಎಲ್ಲ ಸಾಲಾಗಿ ನಿಂತ್ಕೋಬೇಕು. ಪ್ಲೀಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಅ ಕ್ಯೂ. ಒಂದು ಸಾಲಾಗಿ ನಿಂತ್ಕೊಳ್ಳಿ ಮನೆ, ಸಾಲಾಗಿ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ಎರಡು ಕೈಗಳ ಮೇಲೆ ಕೆತ್ತು. ಆತನ ಶಕ್ತಿ ಈಗಲೇ, ಆತನ ಪ್ರಸನ್ನತೆ ಈಗಲೇ ನಿಮ್ಮನ್ನು ಸ್ಪರ್ಶಿಸೋದಾಗಿದೆ. Jesus' name. I command ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಈಗಲೇ ನಿಂತುಕೊಳ್ಳುವ ಮಕ್ಕಳನ್ನು ಕರ್ತನ ಸ್ಪರ್ಶಿಸು ರಾಜ. ಎಲ್ಲ ನರಗಳ ಬಲಹೀನತೆ ಈಗಲೇ ಬಿಡುಗಡೆಯಾಗಲಿ. In the name of Jesus. Now, thank you Lord. ದೇವರ ಮಹಿಮೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದೆ.
something is happening in our midst now. Touch. ನಿಮ್ಮ ದೇಹದಲ್ಲಿ ಒಂದು ವ್ಯತ್ಯಾಸ ಉಂಟಾಗುತ್ತಾ ಇದೆ. The Lord is changing your situation. The Lord is changing your atmosphere in your life, in your body. Receive it. Receive it. In Jesus' name. ಈಗಲೇ ಮುರಿಯಲ್ಪಡುತ್ತಾ ಇದೆ. Oh God, I praise you. I praise you. Thank you, Lord Jesus. Thank you, Lord. Thank you, Lord.